श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिमान्नवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव मेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदात्मयपट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं गुरुमुखमनधीत्य प्राह वेदानशेषान् नरपतिपरिवृप्तं शुल्कमादातु कामः प्रचुरममरवन्द्यं रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकन्तं विष्णुचित्तं नमामि नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं संसुरसिद्धमध्यापयन्ति सोच्छिष्टायां सजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूयये वास्तु भूयः आण्डाळ् दिव्य तिरुवडिगळे शरणं कन्याभरणि सञ्जातं वाधूरकुलभूषणं श्रीरङ्गार्यगुरो पुत्रं शठगोपमहं भजे अस्मद्गुरुभ्यो नमः। भगवद्बन्धुलरा స్వామి గోపికలు కోరిన రీతిలో శయ్యా మందిరం నుండి సింహాసనానికి వేయించేసి వారు కోరిన రీతిలో సింహాసనంపై అధిష్ఠించి వారికి దర్శనాన్ని ఇచ్చారు అని మనం చెప్పుకున్నాం. అలా నడిచి వచ్చినటువంటి పరమాత్మ పాదాలు కందటం చూచి ఇంతకు ముందు వారు పరమాత్మను ఎన్ని రకముల ఇబ్బందులకు గురి చేశారో పాదకులు మేము కూడా అదే పని చేశాం కదా, వారికి మాకు ఉన్న తేడా ఏమిటి? అయ్యో మా స్వామిని ఇంత ఇబ్బంది పెట్టాము, ఇంత బాధ పెట్టాం, ఇన్ని అవస్థల పాలు చేశాం అని స్వామి బాధపడటానికి తాము కారణమయ్యారని, పరమాత్మ క్షేమంగా ఉండాలి, పరమాత్మ బాగుండాలి అని మంగళాశాసనం చేశారు. అనుకున్నాం అందులో ప్రధానంగా ఒక 6 సార్లు మంగళాశాసనం పోతి 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 ఒక 6 చెప్పారు. ఇందులో ప్రధానమైనటువంటిది వామనావతారాన్ని మనం చెప్పుకున్నాం. ఈ లోకాలను 3 అడుగులతో కొలిచినటువంటి వామనుని పాదమునకు మంగళాశాసనం. దీని స్వాపదేశార్థం కూడా మనం చెప్పుకున్నాం ఇదివరకే. వామనుడు అంటే ఉత్తముడు, ఉత్తముడు అంటే ఆచార్యుడు. ఓంగి ఉలగడంత ఉత్తమన్ పేరు పాడి చెప్పుకున్నాం 3వ పశువులో. మళ్ళీ ఇదే స్వామిని అంబరమే తన్నీరే అనేటువంటి భాషణంలో కొంబనార్ తెల్లాను గురించి కూడా వీరికి అయ్యాక అంబరమూడలు తోంగి ఉలగడంతా ఇందరు కోమాని అని 17వ పాశురంలో వామనావతారాన్ని చెప్పుకున్నాం. 24వ పాశురం అన్ని ఉలగం అడందాయి మళ్ళీ ఇందులోనూ చెప్పుకున్నాం. 3 సార్లు వామనావతారాన్ని అంటాడమ్మ కీర్తించడానికి వామనుని వాత్సల్యం.
కృష్ణ పరమాత్మ వామనుడు ఒకే రకమైన వాత్సల్యము కల మహానుభావులు అనే అర్థంలో చెప్పుకున్నాం. వాత్సల్య పరాకాష్ఠ మనం అనుభవించేది ఆచార్యుని ద్వారా. ఉత్తముడు అంటే ఆచార్యుడే. తనకంటూ తనదంటూ తానంటూ ఏమీ లేకుండా పరిపూర్ణంగా తనను ఆశ్రయించి వచ్చిన శిష్యులు వేదాంత రహస్యార్థ జ్ఞానాన్ని ఉపదేశించటమే పరమార్థము అని భావించి దానికోసం అన్నీ విడిచిపెట్టే ఆచార్యులు ఉత్తముడు, వామనుడు, త్రివిక్రముడు. అంటే ఆచార్యుడు ఉపదేశం చేయటానికి వచ్చినప్పుడు చాలా చిన్నగా కనపడతా ఉంటారు. ఏదో చెప్తానయ్యా, సరే అయ్యా చెప్పండి విందాం, ఏదో కాస్త చెప్పండి విందాం. ఆ ఏదో కాస్తలో మరి ఎంత ఉందన్న సంగతి వినేవాడికి తెలియదు కదా. చెబుతారు, విందాం. చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మన ముందర ఇంతగా ఉన్న గురువుగారు అంత అవుతారు, అంతగా ఉన్న మనం ఇంత అవుతాం, చిన్నపోతాం. ఇంతటి తత్వం, ఇంతటి శాస్త్రం, విజ్ఞానం, ఇంతటి వ్యాఖ్యానం, ఇంతటి వివరణ, ఇన్ని విషయాలు ఇంత చిన్న మాటలో ఉన్నాయా? మనకేం తెలుసు, మనమేం తెలుసుకున్నాం అనే ఆత్మ పరిశీలన ప్రారంభము. అప్పుడు గురువుగారు తన విశ్వరూపాన్ని చూపుతారు. మనకు పురాణ ఇతిహాసాలలో ఎక్కడెక్కడ గురువుగారు వచ్చారో అక్కడక్కడ విశ్వరూపము కనబడి, వామనుడు వచ్చాడు, తన విశ్వరూపాన్ని చూపి త్రివిక్రముడు అయ్యాడు. అన్ని లోకాలను 3 అడుగులతో పొలిచి ఎంతైనా ఇస్తానయ్యా, ఇంత కొద్దిగా అడుగుతావా అన్న బలి చక్రవర్తిని, నువ్వు అడిగినంత ఇవ్వలేకపోయానయ్యా, నా శిరస్సులో పాదం పెట్టు అనిపించాడు. ఇలా వామనుడు అనుకరించేది. తర్వాత రామాయణంలో హనుమంతుడు సీతమ్మను తన వీపుపై కూర్చోబెట్టుకొని తీసుకొని పోతాను అంటే, కథంబ అల్పశరీరస్వం మాటితో ఎదురించేసి కరీవ కవితేలు నీ కవిత్వం కలిగి తప్ప, నువ్వు ఇంత ఉన్నావు నాన్న, నన్ను ఎలా మోస్తావుగా తీసుకొని, ఇదేనేమో కోతి చేస్తాడంటే అన్న సీతమ్మ గారికి మేరు మందర సంకాశ దీపప్రభ, మేరు మందరాల్లాగా పెరిగి ఒక నిన్నే కాదు తల్లి, సపర్వత వనోద్దేశం సాట్ట ప్రాకార తోరణం లంకా ఇమాం సనాథాంబా నైతుం శక్తిరస్తిని తదవస్థాపితాం బుద్ధిర్వంది కాంక్షే. నిన్నేమిటమ్మా, రావణాసురునితో పాటున్న లంకను కూడా తీసుకొనిపోగలను అని తన విశ్వరూపాన్ని హనుమంతుడు చూపాడు. మన సంప్రదాయం హనుమంతుడు ఆచార్యుడే. ఇక కృష్ణుడు గీతోపదేశం చేసిన స్వామి, ఆయన విశ్వరూపం. ఎక్కడెక్కడ ఆచార్యుడు కనపడతాడో అక్కడెక్కడ విశ్వరూపం కలదు. విశ్వరూపం ఉంటే జగద్రూపం కాదు, పరమాత్మస్వరూపం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర. ఆచార్యుడు అంటే పరమాత్మే, ఎవరో కాదు ఆచార్యుడు. తనలో ఉన్న అంతర్యామిని జగదాకారంగా చూపగలుగుటే విశ్వరూప ప్రదర్శన అనేది శాస్త్రమర్యాద. అందువల్ల వామనావతారాన్ని కీర్తించిన అండాళమ్మ ఆచార్య విశ్వరూపాన్ని మనకు అందించినది. వామనుడు 3 పదాలతో లోకాలను కొలిచాడు. గురువుగారు కూడా 3 మంత్రాలతో సకల లోకనాథుణ్ణి మనకు అందిస్తారు. తిరుమంత్రము, ద్వయమంత్రము, చరం.
అందువల్ల మొదటి పాదానికి అర్థం ఆచార్య సేవ, ఆచార్య స్వరూపం. ఇక రెండవది లంకగా మనం తీసుకుంటే చాలాసార్లు చెప్పుకున్నాం. లంక అంటే మన శరీరం, అందులో ఉన్న సీత అంటే జీవుడు, దానికి అధిపతి రావణాసురుడు మన వెతకటానికి వచ్చిన హనుమంతుడు ఆచార్యుడు, పంపిన రాముడు పరమాత్మ. పరమాత్మే స్వయంగా మన దగ్గరికి వచ్చి మనస్సును తన స్వాధీనం చేసుకొని జీవాత్మను అంటే సీతను తనతో చేర్చుకుంటాడు. జీవాత్మ పరమాత్మను చేరాలి అంటే శరీరం ఏం కావాలి? ఖాళీ. శరీరం దహనమైనంత వరకు జీవాత్మకు బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ లేదు. పరమాత్మను పొందటానికి ఒకసారి దాహం కావాలి, అది ఆచార్యులు చేస్తారు. దాన్ని మనం తప్త చక్రాంకణము అంటాం. ఆ పని హనుమంతుడు లంకా దాహంతో సమస్యను చేశాడు. తరువాత యుద్ధంలో రామచంద్రుడు వానర సైన్యంతో కలిసి లంకను అనువణింపజేశాడు. ఒక అద్భుతమైన ఘట్టం. ఆ సర్గ మనం చదువుకుంటే ఒక్కరు చేసిన తప్పుకు ఎంతమంది ఎన్ని రకముల బాధలకు గురవుతారు. లంకా దాహంతో లంకావాసుల విలాపం చేయించి రాక్షస స్త్రీలందరూ విలపిస్తారు. ఇది పరమ హృదయ విదారకంగా ఉంటుంది. పరమాత్మని రావణాసురుడు ఏనాటికి రాముణ్ణి గెలవలేడని సూచించే ఎన్నో సంఘటనలు సీతమ్మను లంకకు తేక ముందు నుంచి కనపడుతున్న రావణుడు గుడ్డివాడే వాస్తవాన్ని తెలుసుకోలేక మనందరినీ ఇన్ని బాధలు పెట్టారు అని విలపిస్తారు. ఈ లంకా దాహం శరీరదా. దీని తర్వాత సీతారాముడిని చేరుతుంది, అంటే జీవాత్మ పరమాత్మను చేరుతుంది. ఇది రామావతారం యొక్క రహస్యం. అక్కడికి వెళ్ళి బోధించాడు అని చెప్పారు. మృత్యుస్థానమైన శరీరానికి వెళ్ళి పరమాత్మ, శరీరంలో దాగి ఉన్నటువంటి జీవాత్మను శరీర దాహ పూర్వకంగా తన దగ్గరికి తీసుకొని వచ్చాడని. ఇక మూడవది శకటాసుర వృత్తాంతం మనం ఈరోజు చెప్పుకున్నాం. శకటం 2 చక్రాలతో నడుస్తుంది. శకటం అంటే శరీరం, దీనికి 2 చక్రాలు కావాలి. అదే పుణ్య పాపములు. పుణ్య పాపములతో ఈ శరీరం నడుస్తుంది. శరీరం శకటమే. శం కటయతి అని సుఖాన్ని నాశనం చేసేది, సంతోషాన్ని చెడగొట్టేది, ఆనందాన్ని దూరం చేసేది శరీరం ఉంటే కదా. అబ్బా తలకాయ నొప్పండి అంట. తలకాయ ఉంటే కదా నొప్పి, అది లేకుంటే నొప్పి ఉంది. అదొక్కటి తీసేయండి, ఏ నొప్పి లేదు. అయ్యా కాళ్ళ నొప్పులండి, నడుము నొప్పులండి, వీపు నొప్పులండి, చేతుల నొప్పులండి, ఇవన్నీ ఎప్పుడో అది ఉంటే కదా. ఏ నొప్పి అయినా ఆత్మకుందా లేదే. కాబట్టి అన్ని దుఃఖాలకు మూలం శరీరం, అన్ని కష్టాలు కలిగించేది శరీరం. అలాంటి శరీరాన్ని మనం పోగొట్టుకొని పరమాత్మ పాదస్పర్శతో పోతుంది. శకటాసురుణ్ణి స్వామి తన పాదంతో వధించాడు అని చెప్పడంలో జీవాత్మకు సంసార బంధం, శరీర బంధం పరమాత్మ పాదస్పర్శతో పోతుంది అనేటువంటి రహస్యాన్ని మనం తెలుసుకున్నాం. దాని తర్వాత ఒక దూడ, ఒక వెలగ చెట్టు. అంటే శరీరం పోయినా ఇంకా మనస్సులో సంస్కారం ఒకటి ఉంటుంది, అంటే రుచి ఉంటుంది. శరీరం పోతున్నప్పుడు, శరీరం పోకముందు, శరీరం ఉన్నప్పుడు, శరీరం వచ్చే ముందు 4 సార్లు రుచి ఉంటుంది.
చనిపోయేవాడు చనిపోవటానికి ఎందుకు భయపడతాడు? అయ్యో ఇంకా అన్నీ నేను బాగా అనుభవించలేదే, అయ్యో లడ్డూ తిన్నావు అనుకున్నామండి, తినలేకపోయాను, తినకముందే చనిపోయానండి, మళ్ళీ పుట్టి చాలా లడ్డూ తిన్నారు, అందుకే మళ్ళీ పుడతాడు. ఏ ఏ పనులు చేసుకోలేక వెళ్ళాను అనుకుంటాడో ఆ పనులన్నీ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ పుడతాడు. అనుకోలేదనుకోండి ఇంకా పుట్టుకెక్కడిది? కోరికే లేకుంటే పుట్టుకే లేదు. మనం చెప్పుకున్నాం, దశరథ మహారాజు అంతటి వాడు రామే రాజ్యం ప్రసాదతి ద్రక్ష్యామ్యహం, రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తుండగా చూడాలి అనే కోరిక అది తీరకుండా పోయాడు. అందుకే స్వర్గంలో పోయి మజిలీ చేశాడు, మోక్షానికి పోలేదు. రామ పట్టాభిషేకం తరువాత వెళ్ళాడు. మరి పరమాత్మకు తండ్రి కాగల వాడికే అది తప్పకుంటే మనకైతే ఉంటుంది. కాబట్టి రుచి అనేది, వాసన అనేది, ఈ రెండూ ఉన్నంతకాలం మనకు మళ్ళీ శరీరాలు వస్తూనే ఉంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి. రుచి అనేది దూడ, వాసన అనేది వెలగపండు. నేను చెప్పాను కదా, వెలగపండుకు వాసన ఉంటుందని. వాసన అంటే సంస్కారం. దూడ ఏ వస్తువు ముదురుగా చూసినా మొదలు నాలుక పెడుతుంది, రుచి చూస్తుంది, ఎలా ఉంది, తినవచ్చు అనుకుంటే తినేస్తుంది, లేకుంటే వదిలేస్తుంది. రుచికి ప్రతీక దూడ, వాసనకు ప్రతీక కపిత్తం. ఇలా వత్సాసుర కపిత్తాసుర వత్తలో రుచి వాసనలు మనము పోగొట్టుకోలేము, పరమాత్మే పోగొడతాడు. ఆ పరమాత్మ కూడా రుచితో వాసన పోగొడతాడు. వాసన పోవాలంటే ముందు ఏం పోవాలి? రుచి పోవాలి. లడ్డూ తినాలనే కోరిక ఉన్నవాడికి మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడ లడ్డూ చేస్తున్నా వాసన చేస్తుంది. ఆ కోరిక లేనివాడికి పక్కన చేస్తున్నారు. నాకు టీ వాసన వస్తున్నది అని ఎవరు చెప్తారు? టీ తాగితే బాగుండు అనుకున్నవాడు చెప్తారు, లేనివాడు. కాబట్టి వాసనకు మూలం రుచి. రుచి పోతేనే వాసన పోతుంది, రుచితోనే వాసన పోతుంది. ఈ రహస్యాన్ని చెప్పడానికి వత్సాసురునితో కపిత్తాసురుని సంబంధించారు, చెప్పుకున్నాం కదా. దూడ యొక్క 4 కాళ్ళు పట్టుకొని కపి వెరగవండు కొడితే దీనితో అది తెచ్చింది, దాంట్లో ఇది తెచ్చేసి, అంటే వాసన రుచి పోయాయి. వాసన రుచి పోయినా మనకు ఆత్మ యాథాత్మ్య జ్ఞానం కలగదు, పరమాత్మ స్వరూప జ్ఞానం కలగదు. పరమాత్మ స్వరూప జ్ఞానం కలగాలంటే శబ్ద జ్ఞానం కలగదు. శబ్ద జ్ఞానము అంటే శబ్దానికి ఉన్న అర్థం తెలియాలి, అసలు అర్థం తెలవాలి. ఆ అసలైన అర్థాన్ని తెలపడమే గోవర్ధనం. గోవర్ధనం అంటే, గో అంటే మనం ఆవనుకుంటున్నాం, తప్పు కాదు. కానీ గో అంటే అర్థం వాక్కు. స్వర్గ, ఈషు, పశు, వాక్కు, వజ్ర, వృణి, సూర్య, అంబు, పుష్టిషు, 8 అర్థాలు ఉన్నాయి గో శబ్దానికి. ప్రధానంగా చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ గో అంటే వాక్కు. గోవర్ధనం అంటే వాక్కును పెంచుట. తనవాడైనటువంటి ఇంద్రుణ్ణి, నేనే యజ్ఞాధిపతిని, నేనే త్రిలోకాధిపతిని, నా కోసం యజ్ఞం చేయాలి, నా యజ్ఞాన్ని భంగం చేస్తారా అని అహంకరించిన వాడి అహంకారాన్ని ఇచ్చివాడా? నువ్వు కాదుగా ఇంద్రుడు అంటే. ఇంద్రుడంటే నువ్వా? నేను అంతర్యామిగా ఉన్నాను. లేదు, నేను అంతర్యామిగా, నీవు, నీలో నేను అంతర్యామిగా ఉన్నాను. ఇంద్ర రూపంలో ఉన్న పరమాత్మ ఇంద్రుడు. మనం ఆరాధన చేస్తే, పుణ్యాహవచనం చేస్తే, వేరే వాళ్ళు పుణ్యాహవచనం చేస్తే వరుణం ఆవాహయామి, వరుణం ధ్యాయామి అంటారు. మన సాంప్రదాయంలో
వరుణాంతర్యామినం భగవంతం పుండరీకాక్షమావాహ్య. ఏ దేవతకు అర్థం ఆ దేవత కాదు, ఆ దేవతలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ. మనం ఇంద్రుడిని పూజించడం లేదు, ఇంద్ర రూపంలో ఉన్న పరమాత్మను పూజిస్తున్నాం. అన్నీ ఆయనే కదా. అహం సర్వం మయి సర్వం కదా. నాలో అన్ని ఉన్నాయి, నేనే అన్ని, అన్నీ నేను. అన్నిట్లో నేను, నాలో అన్ని, అన్నీ నేను. కాబట్టి ఇంద్రుడు అర్థం కాదు, ఇంద్ర రూపంలో ఉన్న పరమాత్మ. అహం అన్నదానికి అర్థం నేను కాదు, పరమాత్మ అంతర్యామిగా ఉన్న, జీవాత్మ అంతర్యామిగా ఉన్న మానవ శరీరం. నేను మనిషిని అంటే అర్థం ఎలా చెప్పాలి? పరమాత్మ అంతర్యామిగా ఉన్న, జీవాత్మ అంతర్యామిగా ఉన్న మానవ శరీరం అంటే మనమునే, ఇది చెప్పాలి అర్థం. ఇది గోవర్ధనం. మనం చెప్పుకునే అర్థం గో వాక్ అంటే నేను, అంటే నేనే, నేనండి కనబడుతుంది కదా నేను. ఇది గో. అబ్బే నేను కాదండి, పరమాత్మ అంతర్యామిగా ఉన్న, జీవాత్మ అంతర్యామి ఉన్న మానవ శరీరం అండి. ఇది గోకు వర్ధనం. శబ్దానికి అర్థాన్ని పెంచి అదే విశ్వరూపం. అందుకే కనిష్ఠిక మీద మహాపర్వతాన్ని నిలబెట్టిన మహానుభావుడు. మనకు 5 ఏమున్నాయి? వేళ్ళు ఉన్నాయి. తరతరు చెప్పుకున్నాం. కుడి చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళు జ్ఞానేంద్రియాలని, ఎడవ చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళు కర్మేంద్రియాలని, త్వచు చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణములు అని. ఇందులో మొదటిది త్వక్కని, అంటే చిటికెనది. ఇదేమిటి? త్వక్కు. ఈ త్వక్ ఏం చేస్తుంది? స్పర్శను గ్రహిస్తుంది. స్పర్శ దేనిది? శరీరాన్ని. శరీరం ఏమిటి? పర్వతం. చిటికెన వేరు పర్వతాన్ని మోసింది అంటే త్వగింద్రియం శరీర స్పర్శను గ్రహించినది. కేవలం త్వగింద్రియం గ్రహించింది స్పర్శనే కానీ శరీరాన్నే కానీ, ఆ శరీరంలో ఉన్నటువంటి జీవుణ్ణి, అందులో ఉన్న పరమాత్మను త్వగింద్రియం గ్రహించలేదు, బుద్ధి గ్రహించింది. అది ఎన్నోది? 7వది. ఆలోచించండి. 5 జ్ఞానేంద్రియాలు, 6 మనస్సు, 7 రోజులు. 7 రోజులు పోయేదేమిటి అంటే బుద్ధి మాత్రమే శరీరం కాదు, ఇందులో జీవాత్మ ఉంది, జీవాత్మ కాదు, అందులో పరమాత్మ ఉన్న గ్రహించేది బుద్ధి. ఇది 7 రోజులు చిటికెర వేరుతో గోవర్ధనాన్ని మోస్తే అప్పుడు ఇందులో వచ్చి కాళ్ళు పడుతున్నారు. అంటే అంతర్యామి స్వరూపం అప్పుడు అర్థమైంది. ఇది మనకు గోవర్ధన పర్వత ఉద్ధరణలోని అర్థము. ఇక పరమాత్మ చేతిలో ఉన్నటువంటి వేలాయుధం బాల్యం మనలో చెప్పుకున్నాం. ఆయుధంలో ఉండేటువంటి ఆయుధం జ్ఞానముద్ర అని చెప్పుకున్నాం. ఈ జ్ఞానముద్రను దీన్ని అంటారని చెప్పుకున్నాం. బొటన వేలు పరమాత్మ, చూపుడు వేలు జీవాత్మ. జీవాత్మ పరమాత్మను చేరాలంటే 3కి దూరంగా ఉండాలి: సత్వము, రజస్సు, తమస్సు. ఎప్పుడైతే గుణత్రయానికి జీవాత్మ దూరంగా ఉంటాడో అప్పుడే పరమాత్మను చేరుతాడు. ఇది జ్ఞానముద్ర. ఈ జ్ఞానముద్రే శిష్యునికి గుణత్రయాన్ని దూరంగా చేస్తుంది, ప్రకృతిని దూరంగా చేస్తుంది, పరమాత్మను దగ్గరగా చేస్తుంది. ఇలా వేలాయుధంలోని అర్థం ఇది. ఎన్నెందుం సేవగమే ఏతి పరగలువాన్. ఇలాంటి ఆచార్య వైభవాన్ని, ఆచార్య పరాక్రమ చరితాన్ని, పరిపూర్ణంగా ప్రకృతి వ్యామోహంలో పడి బాధపడుతున్నటువంటి జీవుణ్ణి ప్రకృతి వ్యామోహం నుండి దూరం చేయడానికి ఆచార్యుడి దగ్గర ఎంత పరాక్రమం ఉండాలి, ఎంత వాగ్బలం ఉండాలి, ఎంత బుద్ధిబలం ఉండాలి, వాటన్నింటి ఎంతటి వాత్సల్యం ఉండాలి, ఎంతటి ప్రేమ ఉండాలి. గురువుగా శిష్యుడి మీద ప్రేమ లేకుంటే ఎందుకు ఇవన్నీ చెబుతారు? ఆచార్య ఇలాంటి నీ వీరచరితాన్ని మేము అనుసంధానం చేసి అని చెప్పుకున్నాం. ఈ రీతిలో స్వామి యొక్క వైభవాన్ని ఎన్నెన్నో సేవగమే ఏతి పరగలువాన్ ఎన్ను యామంలో ఆచార్య మేము ఇక్కడికి వచ్చాము. ఇది మనకు నిన్నటి
పాసురంలో చెప్పుకున్నటువంటి వ్యంగ్యార్థము. ఇక ఈరోజు పాసురాన్ని యొక్క ప్రారంభానికి వద్దాం. ఇంత రాత్రి కష్టపడి నిద్ర మాని ఆహారము మాని తాము మంచులో వానలో తడిలో బురదలో తాము కష్టపడుతూ పక్కవారిని లేపుతూ ఆవారిని లేపుతూ వీరిని లేపుతూ వారితోటి మాటలు పడి ఇబ్బందులు పడి బాధలు పడి ఇంత దూరం నడిచి వచ్చి స్వామి నీ వచ్చి సింహాసనం మీద కూర్చోవయ్యా అని కోరికే వచ్చి కూర్చున్న స్వామి వచ్చాను కదా ఏం కావాలో చెప్పండి. ఏదో చాలా పెద్ద కోరికే ఉండి ఉంటుంది. ఎంత పెద్ద కోరిక లేకుండా కష్టపడతారా? మనం కూడా బాగా కష్టపడుతున్నామంటే అర్థం ఏంటి? చాలా పెద్ద కోరిక ఉందన్నమాట. ఎంతో కావలసి ఉంటేనే అంత కష్టపడతాం. న్యాయంగా ఏది అవసరం లేదు, కష్టం ఎందుకో ఆయన ఇంట్లో కూర్చుంటాం, శుభ్రంగా పడుకుంటాం. రాత్రనక పగలనక ఎండనక వాననక చల్లనక బురదనక ఇంత దూరం కష్టపడి నడిచి వచ్చిన పాపాయిలు పిల్లలు మీరంతా నా కోసం ఇంత కష్టపడ్డారు, ఎంత కోరుకుంటున్నారు చెప్పండి. ఏం కావాలో ఇస్తాను. ఏమీ సంపాదించలేదు, వచ్చాను కదా కూర్చున్నాను, అడిగింది చేశాను కదా చెప్పండి ఏం కావాలి. పరమాత్మ మనను నిరంతరం ఏం కావాలో కోరుకోండి, ఏం కావాలో కోరుకోండి, ఏం కావాలో కోరుకోండి అడుగుతూనే ఉంటాడు. పరమాత్మే కాదు, ఒక పరమరహస్యాన్ని గుర్తుంచుకోవాలి. దేవతలందరూ మనకు కోరికలు ఇస్తూనే ఉంటారు, వరాలు ఇస్తూనే ఉంటారు. మనం వరం వద్దంటే మరీ అడిగిస్తారు. చెప్పు ఏం కావాలి? మంచి భార్య కావాలి, పిల్లలు కావాలా, ఇల్లు కావాలా, సంపద కావాలా చెప్పండి, ఇస్తారు కదా. ఏం కావాలి? మనం పొరపాటున ఎక్కడ అడగమేమో అన్న ఆందోళనతో చెప్పండి 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 కోరండి 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 కోరండి. దేవతలందరూ కోరికలు ఇస్తూనే ఉంటారు, వరాలు ఇస్తూనే ఉంటారు, మనం అడుగుతూనే ఉంటారు. ఎందుకో తెలుసా? మనము వారి దగ్గర నుంచి దూరంగా పోకూడదు, వారిని మాత్రమే పట్టుకోవాలి, వారి గ్రిప్పులో మనం ఉండాలి. మానవులను దేవతలు తమ గ్రిప్పులో పెట్టుకుంటారు. అందుకే ధర్మశాస్త్రం దేవతలను ఆరాధించకండి, దేవాది దేవుడిని ఆరాధించండి. మనకు భారతంలో ఒక కథ ఉంది, చక్కని కథ. అనుశాసన పర్వంలో ఎంత విధంగా చెప్పారో వ్యాస పర్వంలో ఎంత దయమని మీద. ఒక బ్రాహ్మణోత్తముడు తపస్సు చేస్తున్నాడు, చాలా కాలం చేశాడు. అయిపోవచ్చిందేమో తెలియదు. ఒక మేఘుడు వచ్చాడు, అంటే ఒక యక్షుడు మేఘ రూపంలో వచ్చాడు. బ్రాహ్మణ, నేను నీకు మిత్రుడయ్యా. నాకు తెలియదే. నీకు తెలియదులే, నేను చెప్తున్నాను కదా నీకు మిత్రుడిని, నీకు మేలు చేస్తాను. దా ఇక్కడికి తపస్సు చేస్తున్నావు కదా. తపస్సు ఎవరి కోసం? దేవతల కోసం. తీసుకొని పోతుందా ఎక్కడికి? దేవతల దగ్గరికి. నీకు రహస్యం తెలుసా? చెప్పండి. తపస్సు చేసే మనను ఏ దేవత డైరెక్ట్గా కనపడడు, మనతో డైరెక్ట్గా మాట్లాడడు. దేవతలకు మనకు మధ్యన మీడియేటర్ ఉంటాడు. వాడిని పంపు. నీకు కావలసింది వాడికి చెప్పాలి, వాడు వాడికి చెప్తాడు, వాడు ఇస్తాడు. ఇప్పుడు ఆ పోస్టు నేను తీసుకున్నాను. వాడు పంపితే మీడియేటర్ను నువ్వు అడిగిందే చెప్తాడు. నేనొస్తే నీకు కావలసింది చెప్తాను. నన్ను నమ్ముతావు కదా, నేను నీకు కావాల్సిందే ఇస్తాను. ఇస్తావయ్యా, నీకు కావాల్సిందే అడుగుతాను. నేను మంచివాడే ఉన్నట్టుంది, తానేడు అడిగాడు, మంచిది ఆయన పోదాం కదా. పోయాడు. ఇక్కడ ఉండదు, వాడిని కలబడడు, ఇక్కడ ఉండదు. నేను మాట్లాడుతుంటాను, వినొస్తుంది నీకు, మంచిది. వాడు వచ్చాడు, దేవతలు వచ్చాడు, ఎవడో ఇంద్రుడో చంద్రుడో వచ్చాడు. మా బ్రాహ్మణోత్తముడు వచ్చాడయ్యా. అవును తెలుసు, తపస్సు చేస్తున్నాడు కదా, వాడికి బాగా ధనం కావాలి కదా. వాడు చెప్పే ధనం కావాలి, జ్ఞానం కావాలి. అదయ్యా ధనం అడిగారు, బాగా విన్నా, నేను అక్కడి నుంచే వస్తున్నాను కదయ్యా, జ్ఞానం కావాలి. 10 సార్లు అడిగించుకొని అడిపించుకొని
నిజంగా జ్ఞానమే కావాలా? బాగా అడిగావా? ఆలోచించావా? అవునయ్యా జ్ఞానమే కావాలి. బ్రాహ్మణుడికి జ్ఞానంగా ధనం ఎదుగుతాయా? బ్రాహ్మణుడికి వేరే వాళ్ళ జ్ఞానం కావాలి. బ్రాహ్మణుడి జ్ఞానం ధనం ఎదుగు. బ్రాహ్మణుడి జ్ఞానం కావాలి. నీ కర్మ తీసుకోకు. ఇష్టం లేకుండా ఇచ్చాడు. తెలుసా ఎందుకో? మనకు జ్ఞానం కలిగితే మనను తలవ. వాళ్ళు ఎవరు దేవతలు కాదు. అదురు దేవాదేవుడు వేరే ఉన్నాడు. అంతా పోయేవాడిని ఇస్తారు. చాక్లెట్ ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, ఇల్లు ఇస్తారు, భార్యలు ఇస్తారు, పిల్లల్ని ఇస్తారు. ఇవి ఎలాంటివి? ఒక చాక్లెట్ తింటే ఇంకో చాక్లెట్ కావాలి. నోటేసుకోగానే కరిగిపోతుంది. అది అమృతం తాగితే ఎంత బాగుంటుంది. అది ఎప్పటిదాకా ఉంటుంది? ప్రళయం దాకా ఉంటుంది. ప్రళయకాలంలో మరి ఎప్పటికీ అయిపోతే ఓడిస్తాం వెళ్ళిస్తారు. జ్ఞానం కాదు. ఎవడు జ్ఞానం అడుగుతాడో వాడికి దేవతలు దూరం అవుతారు. దేవతలు భయపడతారు. జ్ఞానార్థులను దృష్టివా బిభేతి దేవా చెప్తుంది వేదం. జ్ఞానం కోరేవాడిని చూసి దేవతలు భయపడతారు. అరే వీడు నాకు ఇప్పుడు జారిపోతున్నాడు, ఇక నన్ను వీడు మళ్ళీ పిలువడి తరవడి. సరే పో ఇచ్చాడు, వాడు వచ్చాడు, వీళ్ళన్నీ విన్నాడు. నువ్వేమి మిత్రుడవయ్యా, నేను కోరేవాడికి జ్ఞానం అని చెప్తావేంటి? నేను నీకేం చెప్పాను? మొదలే చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఏం చెప్పాను? దేవతలు పంపిన వాడు నీ దగ్గరికి వస్తే నువ్వు అడిగింది వాళ్ళు చెప్తారు, నేను నీకు కావలసింది చెప్తానన్నాను. జ్ఞాపకం ఉందా? నేను నీకు కావాల్సింది, నాకు కావాల్సింది నాకెరక నీకెరక, నాకెరక నీకేనంతయ్యా. ఒకసారి నా మాట విను. నీకు జ్ఞానం ఇచ్చాను కదా, వాడు ఇచ్చాడు జ్ఞానం. నీ జ్ఞానం కలిగి ఓ 100 ఏళ్ళు జ్ఞాపకం అనుభవించు. 100 ఏళ్ల తర్వాత కూడా జ్ఞానం వద్దు అనిపిస్తే నన్ను పిలువు, నీకు అనిపిస్తాను. నేను హాని తనకు తాను వచ్చాడు, మాట్లాడాడు, తీసుకుపోయాడు, కట్టబడ్డాడు. సరే వింటానులే అన్నాడు. పెళ్ళి వచ్చాడు. జ్ఞానం వచ్చిన వాడు ఏం చేస్తాడు? దేవతలను ప్రార్థించాడు, పరమాత్మను ప్రార్థిస్తాడు, పరమాత్మ గురించి తపస్సు చేస్తున్నాడు. 100 ఏళ్ళు అయిపోయింది, తపస్సు మానేశాడు. వచ్చాడు వీడు, ఆయన జ్ఞానం కావాలా? జ్ఞానమే కావాలి. ధన్యవాదాలు స్వామి, నాకు ధనం వద్దు, జ్ఞానమే కావాలి. ఎందుకురా అలా అన్నావు? ధనం కావాలనుకుంటే వాళ్ళని నేను అడగాలి. ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చింది, వాళ్ళకు నేను ఇస్తాను. నేను కావాలి దమ్మరు వాళ్ళంటే ఏం కావాలి ఇస్తాను. జ్ఞానం ఉన్నవాడు అందరికీ ఇస్తారు, జ్ఞానం లేని వాడు అందరినీ ఉంటాడు. అడుక్కోవడం కావాలా, ఇవ్వటం కావాలా? అలాంటి వారు దేవత. ఈ సందర్భంలో భారతంలో వ్యాసుడు మనందరికీ చక్కని బిరుదిచ్చారు. మనం ఎంత గొప్పవాడమయ్యాయంటే, పశువులు 100 పశువులు ఒక్క యజమానిని సేవిస్తాయి కదా. వాడు పశువులకు తెచ్చుకుంటాడు. 100 పశువులు ఒక్క యజమానిని ఇస్తే ఒక్క మానవుడు 100 మందిని సేవిస్తాడు. ఎంత గొప్పడు! అర్థమైందా? ఒక్క మనిషికి 100 మంది దేవతలు పూజించడానికి. అదే 100 పశువులకు ఒక్కడే మనిషి. ఏది గొప్ప? పశువులా మనం చాలా మనకు వచ్చిన గౌరవం సరిపోతుంది. ఎంత బాగా చెప్పాడు మనల్ని వ్యాసుడు. పశువులంతటివి ఒక్కడినే సేవిస్తాయి, ఈ మహేంద్రో 100 మంది సేవిస్తారా? ఇంత బుద్ధిమంతులా వీళ్ళు. పశువులు మంచిగా, వీళ్ళు మంచి మళ్ళా అన్నారు. దేవతలు మనం కోరుతున్నంతసేపు మనను తన వశంలో ఉంచుకుంటారు. అంతెందుకు, ఇంకా మీకు బాగా చెప్పాలంటే, తల్లి పనిలో ఉన్నప్పుడు పసిపిల్లవాడు ఏడుస్తుంటే ఏం చేస్తుంది? మీ పడరా ఓ బొమ్మ ఇస్తుంది, ఓ కాగితం ఇస్తుంది, ఓ గిలక్కాయ ఇస్తుంది, ఇంకేదో బుక్ ఇస్తుంది, తీసుకొని పోయి ఆడుకుంటాడు. అయిపోయింది, మళ్ళీ ఏడుస్తాడు, ఇంకోటి ఇస్తుంది.
మళ్ళీ ఏడుస్తాడు, ఇంకోటి ఇస్తుంది. ఎంతకాలం ఇస్తుంది? తల్లి ఇచ్చే వస్తువు తీసుకుని ఆడుకునేంతవరకు ఇస్తుంది. వీడికి ఆకలి ఎక్కువై తల్లే కావాలనిపించి తల్లి ఇచ్చిన దాన్ని అవతల పారేసి తల్లి కాళ్ళు పట్టుకున్నాడు అనుకోండి, కొంగు పట్టుకున్నాడు అనుకోండి, ఏం చేస్తుంది? దగ్గర తీసుకొని పాలిస్తుంది. ఆ మాత్రం జ్ఞానం మనకు లేదా? పసిపాప తల్లి పాలు తప్ప మరేమీ వద్దు అన్న జ్ఞానం కలిగినప్పుడు తల్లిచ్చే వాటిని తీసుకోదు, తల్లినే తీసుకుంటుంది. మరి మనకు భగవంతుడు ఇచ్చేవి కావాలా, భగవంతుడు కావాలా? ఆ మాత్రం జ్ఞానం లేకుంటే ఎలాగో? భగవంతుడు కూడా మనం తపస్సు చేస్తుంటే ఏం కావాలి నాన్న? అమ్మాయి కావాలా? పడుకున్నాడు, అడుగు అమ్మాయితో. మళ్ళీ ఇల్లు కావాలా? అడుగు, నేను ఇస్తాను. డబ్బులు కావాలా? పట్టు తీసుకో. మనం అడుగుతున్నా కొద్ది ఇస్తుంటాడు, మనం ఆడుకుంటుంటాం. మళ్ళీ మళ్ళీ అడుగుతాం, మళ్ళీ ఇస్తుంటాడు. ఎప్పుడు ఇడా మానేస్తాడు? స్వామి నాకెవరు నువ్వు కావాలి. ఏం కావాలా? మా దాన్నే ఎంతకాలానికి పిలుస్తారా? దగ్గర తీసుకుంటాడు. అర్థమైందే? ఇది ఈనాటి పాశురంలోని తత్వం. తిరుప్పావు మొత్తంలో సారం ఈనాటి పాశురం. తల్లి చిన్న చిన్న ఓపికలు ఏమంటున్నారు? మేము అలసిపోవటం ఏంటయ్యా? మాకేదో కావాలంటావేంటి? మాకేం కావాలి? నువ్వే కావాలి. ఉన్నయ్యి అడుగుతూ అందో, నిన్ను కోరి వచ్చాం. మాకేమొద్దు. అరసరనా? మాకిక్కడ అరసరుంది లేదు. నీ పాటలు పాడుకుంటూ వచ్చాం, నీ కీర్తిని పాడుకుంటూ వచ్చాం, నీ వైభవాన్ని పాడుకుంటూ వచ్చాం, నీ అవతార రహస్యాన్ని కనిపించాం. కారణమే కార్యరూపంగా మారింది. గుహలో ఉన్న సింహమే బయటికి వచ్చినది. గుహలో ఉన్నది వేరు, బయటకు వచ్చిన సింహం వేరు కాదు కదా? వేరే అదే బయటకు వచ్చింది కదా. పరమాత్మే జగత్తుగా కనపడ్డాడు. కారణమే కార్యము అనేది జ్ఞానం. ఆ పరమాత్మ జగత్తుగా మారినటువంటి ఆ పరమాత్మ మనకు జీవాత్మతో కలిసి, అమ్మతో కలిసి మనకు కావలసిన స్వరూపాన్ని అందించడానికి మన ముందుకు అవతరించాడు. అలాంటి స్వామికి మనం మంగళం పాడటం తప్ప మరి కోరిక కోరకూడదు. విన్నపడదు. పరమాత్మను చేరడానికి కర్మ, జ్ఞాన, భక్తి ప్రపత్తులు ఎలా ప్రోత్సాహకములవుతాయో అవతార జ్ఞానం కూడా అలాగే ప్రోత్సాహకం. చెప్తాడు గీతలో, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః చత్వా దేహం పునర్జన్మ నైతి మా నీతి స్మృతి. నా జన్మ అంటే నా అవతారం, నా కర్మ అవతారంలో నేను ఆచరించినటువంటి లీలలు ఏవం యో వేత్తి, ఇలా ఎలా? మీలా ప్రాకృతములు కాదు, దివ్యములు. నేను మీలా పుట్టలేదు. మీరు పుట్టినది మీ కర్మ పొంది పుట్టారు. మీరు పుట్టిన మీ కర్మను అనుభవించడానికి పుట్టారు. మీరు పుట్టినది మీ కర్మలో కోరుకున్న దానికోసం పుట్టారు. మీరు పుట్టినది మరికొన్ని వందల జన్మలు ఎత్తడానికి పుట్టారు. మీరు పుట్టినది ప్రకృతికి లోపం పడటానికి పుట్టారు. నేను పుట్టినది మీ కర్మ కోసం నేను పుట్టాను. అంటే మీ కర్మను తప్పించడానికి పుట్టాను, మీ అజ్ఞానాన్ని తొలగించడానికి పుట్టాను, మీ బాధలు తొలగించడానికి పుట్టాను. నేను సంకల్పించుకొని పుట్టాను. అనుకుంటే పుడతాను, మీరు కర్మ చేస్తే పుడతాను. నేను అనుకున్నప్పుడు పోతాను, మీ కర్మ తీరినప్పుడు పోతాను. నా జన్మ మీకు సౌశ్రేయానుభవతి జాయమాన అంటుంది వేదం. పరమాత్మ పుడితే మనకు మేలు కలుగుతుంది, మనం పుడితే మనకు లోకానికి కీడు కలుగుతుంది. ఒక మాట ఉంది భాగవత మాహాత్మ్యంలో, పద్మపురాణంలో చెప్తాడు, ఆ జన్మమపి ఏన చతేన కించిత్ చిత్తం విధాయ సుఖవాక్ అమృత నపీత. చండాల
ఖరవత్ బతకేన నీతం నిత్యాత్మ జన్మ జనని నిజ దుఃఖ పర్యది. పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఒక్కసారైనా భాగవతాన్ని వినని వాని పుట్టుక తనకు తల్లికి పీడ కలిగించేది మాత్రమే. మన పుట్టుక ఇంత గొప్పది. అదే స్వామి పుడితే మనందరికీ పండుగ. స్వామి ఇలాని అవతార రహస్యాన్ని నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న నీ అవతార రహస్యాన్ని గానం చేయడానికే నేను వచ్చాము. నీ కథను గానం చేస్తుంటే మాకు ఇంకా ఎక్కడ వెళ్ళా? నువ్వు ఇవ్వాలనుకుంటే నీ ఇష్టం. అలా ఇస్తావా? ఇస్తే ఇవ్వు. మాకు మాత్రం ఏముంది, నీ పాటే పాడ. ఆడవాడు తమ మనసులో ఉన్నదాన్ని విస్పష్టంగా చెప్పరు. వినేవారిని సందేహంలో పడవేయటమే వారి స్వభావం. మాకేమొద్దు, నువ్వే కావాలి, నీ పాటే పాడుతాం, నువ్వు పాడైతే తీసుకుంటాం. అంటే ఏమైందంటే కావాలా వద్దా? ఏమో అర్థం కాదు. ఒకటే గోడ చేస్తున్నాడు, నువ్వే కావాలి నువ్వే కావాలి. వాడు ఒకటే అడుగుతున్నాడు, మరీ ఏడిపిస్తే ఏమనుకుంటాడు అని నేను కూడా ప్రేమించాను అన్నాడు. నాకు ప్రేమేం లేదు, వాడు అడుగుతున్నాడు కదా, మరి ప్రేమ ఇంత ప్రేమించినట్టే వద్దాడు. అబ్బే నాకెళ్ళేదంటే వాడు కోరుకుంటే వెళ్ళాను. వాడు ఊరికి అడుగుతున్నాడు, మరీ ఏడిపిస్తే బాగుంటుంది కదా అంటే నాకు ప్రేమ లేదన్నా. ఏడిపిస్తే బాగుండకపోవడం ప్రేమ ఉంటేనా లేకుంటేనా? వాడు ఏడిస్తే నీకెందుకు బాగలేదు? వాడు నీకు ప్రేమ లేకుంటే ఏడిస్తే ఎందుకు బాగుండదు? ఇంకా రేడో ఉంటావు. వాడు ఏడిస్తే బాగలేదు కదా అంటే ప్రేమ ఇస్తున్నాను అర్థం. వాడు ఒప్పుకుంటే కష్టం కదా, వాడు అడుగుతుంటే ఒప్పుకున్నాను. ఇలాగే నాకేమవుతుంది, నువ్వు అడిగి ఇస్తే ఇవ్వు. కాబట్టి మాకు ఏది వద్దు నాయన, నువ్వే కావాలి, నీ కీర్తి కావాలి, నీ కథ కావాలి, నీ విలువ కావాలి అని మనకు ఈనాటి పాచురంలో చెప్తున్నారు. అలాంటి పాచురాన్ని మనం అనుసంధానం చేద్దాం. ఒరిత్తు మగనాయి పిరందు ఓరిరవిల్ ఒరిత్తు మగనాయి ఒడిత్తు వడర తరిక్కిలా నాగిత్తాన్ తీంగు నిరైంద కరుత్తై పిడపెత్తు కంజన్వయத்தில் நெருப்பெண் அணிந்த நெடுமாலே உன்னை அறுத்தித்து வரும் பரதருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தவிர்ந்து மகிழ்ந்தே தோரெம்பாவாய். ஆண்டாடு திவ்ய திருவடிகளே சரணம். అస్మత్ గురుభ్యో నమః. వరిత్తి మగనాయ్ పిరందు, ఒక మహానుభావురాలికి పుత్రునిగా పుట్టి, ఓరిరవిల్ ఒక రాత్రి, వరిత్తి మగనాయ్ మరొక మహానుభావురాలికి కుమారునిగా వడిత్తు రహస్యంగా వడరా పెరుగుతుండగా తరిక్కిలా నాగిత్తాన్ దాన్ని కూడా సహించకుండా తీంగు హానిని నినైంద తలపెట్టిన కంజన్ వయత్తిల్ నెలుపెన్న నిన్న నిడుమాలే. కంసుని కడుపులో నిప్పులాగా ఉన్నటువంటి ఆశ్రిత వ్యామోహశీల ఉన్నై అరుత్తిత్తు వద్దు, నేను అర్థించి వచ్చాను, కోరి వచ్చాను. పర తరుదయాగి, నీవు పర ఇవ్వాలనుకుంటే ఇవ్వు. తిరుత్తక్క సెల్వము, లక్ష్మీదేవికి అమ్మవారికి తగినంత సంపద ఉన్న నీ సంపదను, సేవకము నీ వీర చరితాన్ని యాం పాడి, మేము పాడి వరుత్తము తల్లి మా శ్రమను తీర్చుకుంటాము, మగిలిందు సంతోషిస్తాము చెప్తున్నారు. ఒక మహానుభావురాలి కొడుగ్గా పుట్టి, ఒక రాత్రి ఇంకో మహానుభావురాలి కొడుగ్గా రహస్యంగా పెరగటాన్ని కూడా సహించలేని కంసుడు హాని తలబెడితే అతని సంకల్పాన్ని తలకిందులుగా చేసి, అతని సంకల్పాన్ని అతని కడుపులోనే నిప్పుగా పెట్టి ఉన్నటువంటి ఆశ్రిత వ్యామోహశీల నిన్నే కూర్చోమయ్యా. నీవు పర ఇస్తానంటే నీ ఇష్టం. మేము మాత్రం అమ్మవారికి సరిపడినటువంటి నీ సంపదను, ఆమె
కోరుకునేటువంటి ఆమెను రక్షించలేని వీరచరితాన్ని పాడుతూ మా అర్హతను తీర్చుకుంటాము, సంతోషిస్తాము. ఇది భావం అంటే. ఏం చెప్పారు? ఒక మహానుభావురాలిగా పుట్టి ఒక రాత్రి ఇంకొక మహానుభావురాలి కొడుకుగా రహస్యంగా పెరిగి. ఏం పాట ఇది? ఎవరికి ఊరు పేర్లేదు లేవా? ఎవరి కొడుకుగా పుట్టాడు, ఎవరి కొడుకుగా పెరిగాడు, ఏ రాత్రి వెళ్ళాడు? రాత్రికో పేరు ఉంటుంది కదా. ఓ సంవత్సరం, ఓ మాయనం, ఓ మాసం, ఓ పక్షం, ఓ తిథి, ఓ వారం, వాటి ఇవన్నీ లేవా? ఏం చెప్పడం అంటే అలాగే చెప్పాలి. పెద్దల విషయం వస్తే అలాగే ద్వారా మహానుభావులండి. వారి పేరేమిటి? మహానుభావులండి. పేరు చెప్పకూడదు. ఆత్మనామ గురోర్నామ నామాది కృపలస్య శ్రేయస్కామో నగుర్నీయ జ్యేష్ఠాపత్య కర్తవ్యం. మీకు ఈ కథ యందు ఎంత మనస్సుందో పరీక్షించింది. ఆ శబ్దం వస్తే అన్నాం అనుకోండి, అక్కడుంది దృష్టి. లేదు, ఇక్కడ ఉంది. తన పేరును తాను చెప్పుకోకూడదు. మీ పేరు ఏమిటి అంటే ఏం చెప్తాం మనం? అంటారండి అంటాం. మన పేరు చెప్తే వరకు ఏమంటాం? అంటారండి. రామానుజాచార్యులు అంటారు. అంటారు తీసి పేరు చెప్పొద్దు. అలాగే గురువుగారి పేరు చెప్పకూడదు. గురువుగారే కాదు, పెద్దల పేరు. మనం ఎవరెవరిని పూజిస్తుంటామో వారి పేరును అవినయంగా అశ్రద్ధగా కానీ చెప్పకూడదు. అలాగే పరమ లోభి ఉంటాడు. లోభి అంటే ఏమంటాం? పిసినారి అంటాం మనం. అలాంటి వారి పేరు చెప్పకూడదు. ఎవరు పిసినారి అంటే తెలుసా? భార్యతో కూడా కాపురం చేయలేని వాడు పిసినారి. మధ్యన ఆమె ఏమందండి అంటారా? కృపణ ధనలోపేన స్వాంభార్యం నాలింగచ్చండి అంటారు. పిసినారి ధనం మీది ఆశితర భార్యతో కూడా లేదు. అదెందుకండి? భార్యతో కాపురం చేస్తే కొడుకు పుడతాడు కదా. పుట్టిన కొడుకు తన ఆస్తిని లాక్కుంటాడు కదా. ఏ ఆస్తికి వాడు వాడుతాడు. తాను సంపాదించుకున్న ఆస్తి వాడికిస్తే ఎట్లనండి? ఈ బాధ కంటే కాపురం చేయకుంటే ఆయన నేనే ఉంటాను, నేనే అనుభవిస్తాను. వాడిని పిసినారి అంటారు. అంటే పరమలోభి. అలాంటి వాడి పేరు చెప్పకూడదు. అలాగే జ్యేష్ఠాపత్య కళత్రయోగం, పెద్ద కొన్ని పేరు చెప్పకూడదు. మనకి ఇప్పటికీ కొన్ని చోట్ల అరే పెద్దబ్బాయి అంటారు. పేరు పెట్టి పిలువ, వీడు మా పెద్దబ్బాయి అండి అంతే. కళత్రయోగం, భార్య పేరు చెప్పకూడదు. ఇప్పటి కాలంలో భర్తను భార్య, భార్యను భర్త అందరూ వదిలిపెట్టి కొసరి పేరుతో పిలుస్తున్నారు. అందుకే ఆ కాపురాలు మనం ఎందుకన్నా తెలుసుకోలేదు మీకు. అందువల్ల జ్యేష్ఠాపత్య కళత్ర, ఇది శాస్త్రం. తన పేరు చెప్పకూడదు, పెద్దల పేరు చెప్పకూడదు, లోపి పేరు చెప్పకూడదు, పెద్ద అబ్బాయి పేరు చెప్పకూడదు, భార్య పేరు చెప్పకూడదు. ఈ రహస్యాన్ని మనసులో పెట్టుకొని ఒక మహానుభావం, అంత పెద్దామె కదా. ఎంత పెద్దామండి? దేవకీదేవి ఎంత పెద్దామె? కృష్ణ పరమాత్మ స్వామి ఆమె కడుపులో 12 నెలలున్నాడు. లోకంలో మనమందరం మన తల్లి కడుపులో 10 నెలలే ఉంటాం. ఇంకొందరు మరీ తొందర అయితే 8 నెలలకే బయటకు వచ్చేస్తారు కదా. కానీ స్వామి 12 నెలలు ఉన్నాడు. ఆయనకి ఎంత బాగా నచ్చిందో తల్లి వల్ల. నాకు ఈ వైకుంఠం కాదు, ఇదే బాగుంది. ఎందుకు? నిత్యసూర గొడవ లేదు, ఆదిశేషుని గొడవ లేదు, భక్తుల గొడవ లేదు, ఈ ధూపాలు దీపాలు నైవేద్యాలు ఈ గొడవ లేదు. హాయిగా నిద్రపోవచ్చు అనుకునే కమ్మగా పడుకున్నాడు కదా. 12 నెలలు గర్భంలో ఉండి సామాన్య మానవుడిలాగా తాను పుట్టాడు. అలా తల్లి ఎంత గొప్పదండి. భాగవతం చెప్తుంది, సా దేవకి సర్వజగన్నివాస నివాసభూత, అఖిలాండ కోటి బ్రహ్మాండములను తన కడుపులో దాచుకున్న పరమాత్మను తన కడుపులో దాచుకున్న దేవకి.
ఎవరండి గొప్పవారికి? ఎవరు గొప్పవారు? పరమాత్మ, మా దేవుడు. పరమాత్మ కంటే పెద్దది కదా. మరి అలాంటి మహానుభావుడి పేరు చెప్పొచ్చా? తప్పు కదా. అందుకే ఒక మహానుభావుడు. ఇది ఒక రహస్యం. ఇంకో రహస్యం, తండ్రి గారి కోరిక వచ్చింది అమ్మాయికి. అంటే మనకు బాగా ప్రేమ ఉంటే అలాంటి వ్యక్తి పేరును, తండ్రి పేరును, తాత పేరును, వారి పుట్టిన నక్షత్రం పేరును, తిథి పేరును దాచిపెడతాం. ఎందుకంటే పాత రోజుల్లో మనకెవరైనా పడాలు ఉంటే, శత్రువులు ఉంటే ప్రత్యక్షంగా వారి దగ్గరికి వెళ్ళి హాని చేయకుండా వారి గోత్రనామాలతో, పేరుతో అభిచార హోమం చేయవచ్చు. ఇలా అభిచార హోమం చేస్తే వాడు చనిపోతాడు. శత్రువును చంపటానికి అభిచార హోమం చాలా ప్రసిద్ధి. పొరపాటున కృష్ణ పరమాత్మ తల్లి పేరు చెప్తే ఎవడైనా శత్రువు ఆ పేరుతో అభిచార హోమం చేస్తే మా కన్నయ్యకి ఏమవుతుందో. ఎందుకంటే పెరియాడు వారు కూడా కృష్ణ పరమాత్మ పుట్టిన నక్షత్రం చెప్పురా బాబు అంటే అత్తని 14 హస్తకు 10వ నక్షత్రం. ఎక్కడి నుంచి? అవతరిక ఇతరిక. హస్త నుంచి ఇటు 10 అటు 10. ఇటు 10 రోహిణి, అటు 10 శ్రవణం. మరి ఏమనుకోవాలి? ఏమని చెప్పేవాడు అదో ఇదో అంటే పని కాదు. ఏ పని? మా స్వామి నక్షత్రం పేరు చెప్తే వాళ్ళే చేస్తారు అని పెరియాడు వారు అత్తని 14 అన్నట్టుగా ఆయన బిడ్డే కాబట్టి ఒక మహానుభావుడు అది కొడుకు పుట్టాడు. పుట్టడం ఎలా పుట్టాడు? పాపం పరమాత్మగానే పుట్టాడు. మనం చెప్పుకున్నాం పరమతార వైభవాన్ని. ఎందుకంటే కృష్ణావతార వైభవం అంటే దేవకీదేవి కడుపును కృష్ణుడు పుట్టాడు, దేవకీ వసుదేవులు చూచారు, స్తోత్రం చేశారు, వారితో స్వామి మాట్లాడాడు. ఈ 4 ఘట్టాలు పద్మపురాణంలో 22 అధ్యాయాలతో వర్ణించాడు. ఇంచుమించు 22,800 శ్లోకాలు. ఇది ఏమి మనం పొరపాటున ఆ వైభవం చెప్పుకుందాము అంటే మళ్ళీ తిరుప్పావుడు వచ్చేస్తుంది. ఇప్పుడు తిరుప్పావు అయిపోవడం కాదు, మళ్ళీ తిరుప్పావు వచ్చేస్తుంది. అంటే ఎంత మధురమైన ఘట్టం, ఎంత అద్భుతమైన ఘట్టం. ఓ వ్యాస భగవానుడే స్వామిని ఏం చెప్పాలో తెలియక తమ అద్భుతం బాలకం అన్నాడు. అది అద్భుతం, ఇంకో మాటే లేదు. ఎంత దయామయుడు స్వామి. చెరసాలలో పుట్టాడు, మనం ఉన్న చోట పుట్టాడు, మన కోసం పుట్టాడు. మన కోసం పుట్టిన స్వామి మన కర్మ తాను అనుభవించాడు. కాదు కాదు, మన కర్మ కంటే నికృష్టంగా పుట్టాడు. మనము పుట్టితే పుట్టిన చోట ఏడుస్తాం. మనం ఎడవకుంటే మన చుట్టుపక్కల వారు గిల్లి గిచ్చి కొట్టి నీళ్లు చల్లి తలకిందులు చేసి అటు ఇటు ఊపి ఏడిపిస్తారు కదా. చెప్పారు జ్ఞాపకంటే ఎందుకు ఏడిపిస్తారు? మనం పుట్టిందే ఎందుకు? ఏడవడానికి. మనం పొరపాటు ఏడవకుంటే మన చుట్టుపక్కల ఉన్నవారు ఏడిపించడానికి ఉంటారు. కనీసం ఆ ప్రాంతంలో ఏడకుండా అదే పరమాత్మ పుడితే నోరు మూసుకో ఏడిచే వాడు వింటాడు. నోరు మూసుకుంది, ఏడిస్తే కొట్టు. ఇక్కడ పుట్టి అక్కడ ఏడిచాడు. ఎంత కర్మండి. ఎవరి కోసం అండి? మన కోసం కదా. మన కోసం నోరు మూసుకున్నాడు. నిరంతరం నోరు తెరిచి అందరినీ బోధించే పరమాత్మ మన కోసం నోరు మూసుకున్నాడు. ఏడవద్దు ఏడు మనిషి. స్వామి స్వామి నీ చేతులు 4 వద్దు 2 అంటే 2. రాముడు పుట్టి పెరిగి పెద్దవాడైనాక తల్లి మాట తండ్రి మాట విన్నాడు. కృష్ణుడు
పుడుతూనే విన్నారు. మరి న్యాయంగా ఎవరు మాతృ పితృవాటి వారు కూడా ఒడుగైన తర్వాత చదువుకో అందరూ వింటారు ఇంతో అంతో. అసలు పుట్టగానే విన్నవాడు కృష్ణుడు. ఎంత బుద్ధిమంతుడండి! అలాంటి కృష్ణుడిని ఏమంటున్నాం మనం? అన్యాయం కదండి. ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ స్వామి అలా పుట్టాడు. అతను ఎంతటి మహానుభావురానికి పుట్టాడో అతను పుట్టిన రాత్రి కూడా అంత గొప్పది. ఒక రాత్రి అన్నాడు. ఒక అనుభావురాలు, ఒక రాత్రి, ఇంకో మహానుభావుడు, ఈ మూడు సమానం. దేవకీదేవి ఎంతటి మహానుభావురాలో వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మను ప్రకృతి మండలానికి తీసుకొని వచ్చిన రాత్రి గొప్పదిగా, చాలా గొప్ప. అంతేకాదు, అంత పెద్ద మధురా నగరంలో కొన్ని కోట్ల మంది ఉంటే ఒక చిన్ని పాప ఉండటానికి వెళ్ళగొట్టు. పుట్టిన వెంటనే స్వామి మధురా నగరం సహించలేదు కృష్ణుని రాకను, కృష్ణుని ఉనికిని సహించలేదు. అది ఆయన ఇంకే న్యాయం. మనం చెప్పుకున్నాం కదా, ఎలాంటి మధుర అన్నా నిరంతరం సంబంధ విచ్ఛిత్తి లేని మధుర అన్నా కదా. అలాంటి మధురలో స్వామి వస్తే బయటికెళ్ళు, ఉండొద్దు ఇక్కడ. ఎందుకు పరిపాలిస్తున్నాడు? కంసుడు మహాతామసి. తామసుల రాజ్యంలో సత్వం ఉంటుందే, పరమాత్మను సహిస్తారా? అజీర్ణ వ్యాధి ఉన్న వారికి నెయ్యి పడుతుందే, మనందరికీ నెయ్యి పడుతుందా? డాక్టర్ ఏం చెప్తున్నాడు? అబ్బో నెయ్యి అస్సలు వేసుకోకండి. ఎందుకు? నెయ్యి వేసుకుంటే బుద్ధి వస్తుంది. ఆయుర్బుద్ధి అని శాస్త్రం వేరే చెప్తుంది. ఆయుర్భృతం, బుద్ధిర్భృతం, సత్వం భృతం. నెయ్యి అంటే బుద్ధి. నేర్చుకుంటారా? బుద్ధి వస్తుంది, బుద్ధి నేర్చుకుంటారు. లేకుండా ఉండాలి మనం. కర్మ ఏం చేస్తా, దానికి ఇంకో పేరు పెట్టాడు, ఏదో అంటుందని పాట శాఖ ఏదో అంటుంది. ఏదో అది వస్తుందో చస్తుందో కానీ మొదటి బుద్ధి వస్తుంది. పొరపాటున బుద్ధి వస్తే మనం ఎవరిని నమ్మలేదు. అంత వీళ్ళ బాధ. అజీర్ణ వ్యాధి ఉన్నవాడికి నెయ్యి పడదు. కంసుడు పరిపాలించే మధుర కృష్ణుడు పడలేదు. ఆ రాత్రే బయటికి. ఎంత ఎంత ఘోరమండి, ఎంత భయంకర రాత్రి అండి. వాన, ఉరుములు, మెరుపులు, గాలి, తుఫాను, అందరు నిద్రపోయారు. 5 తప్ప కదా. దేవకి, వసుదేవుడు, బాబు, అక్కడ రోహిణి పాప, ఆనందపడు. ప్రకృతిలో, అజ్ఞానంలో, తమోగుణంలో, ప్రపంచంలో మేల్కొని ఉండేవారు 5 అంటారు. అర్థపంచకం అది ఎప్పుడు మేల్కొని, అది నిద్రపోతే మనం ఎక్కడ ఉంటాం? ఇంకా ఇలా పరమాత్మ మధుర నుండి రేపల్లెకి తరలించిన రాత్రి కూడా చాలా గొప్పది. అంతకంటే గొప్పది ఇంకో అని ఎవరామే యశోదమ్మ. ఎందుకు? ఒక చమత్కారం చెప్తారు. 2 తపస్సు చేస్తే 4 పుట్టారు. 4 తపస్సు చేస్తే పుట్టారు. 10 అంటే అదన్నదే. దశరథ మహారాజు గారు కౌశల్య తపస్సు చేస్తే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు పుట్టారు. నందుడు, యశోద, దేవకి, వసుదేవుడు 4 తపస్సు చేస్తే కృష్ణుడు, బలరాముడు. ఏది గొప్ప? ఎక్కువ మంది కోరిన వస్తువు గొప్ప కదండి. తక్కువ మంది కోరితే ఎక్కువ మంది ఎక్కువ వస్తే రేటు పడిపోతుంది కదా. ఉత్పత్తి ఎక్కువై డిమాండ్ తక్కువ ఉంటే ధర పడిపోతుంది కదా. డిమాండ్ ఎక్కువ, ఉత్పత్తి తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది. కోరేవారు 4, పుట్టినవారు 2 అంటే ఏమైంది? డిమాండ్ పెరిగింది. అంటే రామావతారం కంటే ఇష్టమైంది కృష్ణావతారం. అందుకే యశోదమ్మ కూడా మహానుభావుడు.
దేవకి కంటే మహానుభావుడు. దేవకి వసుదేవులు స్వామి మీరు మా కొడుకుగా పుట్టాలి 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 అన్నాడు. 3 సార్లు పుట్టాలి తప్ప ఇంకో మాట అండి. పుట్టాడు. తెలుగుగారి అనే కదా అది వాడాడు. స్వామి మీకు మేము అన్ని సేవలు చేయాలి అక్కడికి. ఎందుకంటే పుట్టాలి అంటే ఒక అవతారం, పెరగాలి అంటే ఇంకో అవతారం, చంపటి ఇంకో ఇన్నిసార్లు ఎత్తాలి. ఆయనకి పనిపడేది లేదా? అన్ని తీర్చుకుందాం. ఇక్కడ పుడతాను, అక్కడ పోయి పెరుగుతాను, వాడు వచ్చే చంపుతాను. అన్ని పనులు ఒకే అవతారంలో అన్ని పనులు పూర్తి అవుతుంది. 10 సార్లు ఎవరు పుట్టాలి? ఏం బాధ ఇది? మళ్ళీ దేవకిలా నమ్మ దొరుకుతుందో పుట్టాలంటే ఎక్కడ దొరుకుతుంది? అందుకే ఆమె కోరినట్టు అక్కడ పెరిగాడు. దేవకీ దేవి కంటే చాలా గొప్ప అదృష్టవంతురాలు యశోద. ఎందుకో పుట్టినప్పటి 11 సంవత్సరాలు పెంచినది ఆమె. పాలిచ్చినది ఆమె, నీళ్లు పోసినది ఆమె, బట్టలు వేసినది ఆమె, తప్పు చేస్తే దండించినది ఆమె, చెయ్యి మెలివేసినది ఆమె, కట్టెతో కొట్టినది ఆమె, రోటికి కట్టినది ఆమె, ఉయ్యలలో ఊపినది ఆమె. పడుకోబెట్టి పిల్లవాడిని ఉయ్యల్లో ఊపుతూ తండ్రి వస్తే, నాన్న మీ నాన్న ఎవర్రా, ఎక్కడున్నారా అంటే ఏడు పెట్టి నన్ను చూపుతాడు. ఎవరు నాన్న? న్యాయం. ఈ అదృష్టం ఆయనకుందే. అదే అంటాడు కృష్ణుడు, క్షమించండి అమ్మన్నలు, మా శైశవ బాల్య లీలలు చూచి మురిసి అదృష్టాన్ని మీకు మా ప్రాణభయంతో దూరం చేశాము, మా స్వార్థం కోరుకున్నాం, మీ సంతోషం క్షమించండి భగవాన్. ప్రతి ఆటను చూసింది యశోదను, ప్రతి పాటను పాడింది యశోదను. అవసరమైతే బెదిరించి కొట్టింది, వెళ్ళగొట్టింది, అన్నం తినిపించింది, స్నానం పోసింది, బట్టలు తొడిగింది. కొంచెం పెద్ద కాగానే స్నానం పోసి బట్టలు తొడిగి అన్నము పెట్టి సద్ది మూట కట్టి ఓ ఉట్టి, ఓ కొమ్ము, ఓ కొరడ, ఓ ముళ్ళు కర్ర ఇచ్చి పంపించావు. ఓ చెప్తాడు గార్గ భాగవతంలో చెప్పాడు. కొంచెం కృష్ణ పరమాత్మను పంపి అతను ద్వారం దాటి వెళ్ళగానే ఆ ద్వారంలోనే కూర్చుంది. కబడి పోలే, ఏమైందమ్మా? వాడు వస్తాడు కదా, ఎక్కడి నుంచి? అడవికి పోయాడు, వస్తాడు కదా. ఇప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు? పంపించిందని అడవికి పంపాను. సింహాలు ఉంటాయి, పెద్ద పుళ్ళు ఉంటాయి, బంధుకాలు ఉంటాయి, కోతులు ఉంటాయి, కొండెంగలు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. అయ్యో పిచ్చిదాన్ని అలా పంపాను. ఎలా వస్తాడో ఏమో, సక్రమంగా వస్తాడో లేదో ఏమో, ఏ ముళ్ళు గుచ్చుకుంటుందో, ఏ రాయి గుచ్చుకుంటుందో, ఏ మృగం ముడుతుందో, పంపకుండా బాగుండేది చెప్పాడు. అలా ద్వారంలో కూర్చొని స్వామి కోసం ఏడుస్తుంటే ఈ జన్మ ఎవరికి వస్తుందండి? ఎందరికి వస్తుంది అదృష్టం? ఉదయం నుంచి సాయంత్రం దాకా పరమాత్మనే తలుచుకుంటూ, పరమాత్మ ఎదురు చూసుకుంటూ అన్ని పనులు మానే అదృష్టం ఎవరికి వస్తుంది? ఒక్క యశోదమ్మకు వచ్చింది. మరి పంపకుండా ఉండరాదు, ఇంట్లో ఉంచుకోవాలి. అది ఎలా ఉంచుతానమ్మా, పిల్లవాడు పోకుంటే ఎలాగో? అందరూ ఏమంటారు, మా పిల్లవాడు పోవద్దు, బట్ పోవద్దు. అయితే ఇంటికి ఎలా పోతానమ్మా, పిల్లవాడు పోతే ఎప్పుడు వస్తాడో లేదా చూడొద్దు. వాడు రాగానే అమ్మకంగా ఉంటే ఎంత బాధపడతాడు? కాలుకు ముళ్ళు గుచ్చుకుందో, చేతికి ముళ్ళు గుచ్చుకుందో, ఆకలి అయిందో, దెబ్బయిందో, ఎంత తిన్నాడో, ఏం తిన్నాడో, బట్టలు ఎలా ఉన్నాయో రాగానే ఎత్తుకోవద్దు, చూడొద్దు, గుండెలకు హత్తుకోవద్దు. ఎప్పుడు వస్తాడో ఎంత పరితపించింది. ఒక్కొక్క శ్లోకం చూస్తే గర్భపురాణంలో కన్నీరు కారువని సహృదయుడు ఉన్నాడు. ఎంత తల్లండి, ఎంత గొప్పదండి, అంత ఎన్ని నోముళ్ళు వచ్చింది, ఎన్ని పుణ్యాలు చేసింది, ఎంత కష్టాలు చేసింది. భగవంతుని నామం తప్ప మరి దేన్ని ఆశేలేదే. పాపం నందుడు అంటాడు చమత్కారంగా, సాయంత్రం కృష్ణుడు వస్తే మనకి స్నానం పోసి బట్టలు తొడిగి వెన్నముద్ద పెట్టేటప్పుడు అప్పుడు భర్త జ్ఞాపకం వచ్చాడు. అవునండి స్వామి, భోజనం చేశారా? చేశాను కదా. ఎప్పుడు? నేను సాయంత్రం చేశాను. ఎందుకమ్మా? అదేమిటండి, వారికి మొదలు పెట్టేది నాకు పెట్టింది నువ్వు.
మరి అన్నం పెట్టొద్దు, రాలేదు నాకు పెట్టేది అది పెట్టు. అయ్యో నాకు వచ్చి మండ పాటించాలండి, నీకు అన్నం పెట్టలేదు, కాదు వారికి అన్నం పెట్టు, నాకు పెట్టలేదు. అదేమిటి స్వామి మీరేం అడగవచ్చు కదా, ఏమడిగి ఉంటావు? సమయమైంది అన్నం పెట్టామని అడగవచ్చు కదా. సమయమైంది అన్నం పెట్టాలని నువ్వెందుకు అనుకోలేదు? మరి ఎక్కడుందని చేత నాకు అక్కడి, మరి నాకెక్కడుంది చేత? నేను నీ వెనకనే కూర్చున్నాను కదా వాడి కోసం చూసుకుంటూ. నాకెక్కడుంది చేత? నేను వాడిని చూస్తున్నాను, ఎప్పుడు వస్తానో పిల్లవాడిని చూస్తున్నాను. పొరపాటున నువ్వు బయటికి పోతే ఏదైనా పని మీద, అప్పుడు వాడు వస్తే ఎలాగో ఎవరన్నా చూడొద్దు, నేను కూర్చున్నాను. మనకు చక్కని ఘట్టం రామాయణం చెప్తుంది చమత్కారంగా. భరతుడు రాముణ్ణి తీసుకొని పోవటానికి వచ్చినప్పుడు గుహుడి దగ్గరికి వచ్చాడు. గుహుడు ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతం చెప్తాడు. సీతారాములకు ఆకులు, అలములు, దర్భలు, గడ్డి, మన్ను, దుమ్మంత వేసి పక్క వేపాడు. ఏముంది అడుగురాక పక్క వేశాడు. వాళ్ళు పడుకున్నారు. ఆ పక్కనే కొంచెం దూరంలో లక్ష్మణస్వామి కూడా పక్క వేశాడు. గుహుడు, స్వామి పడుకోండి. ఏంటి పడుకోవాలా? అదేంటి స్వామి నిద్రపోరా? ఎవరు? నేనే. అవును స్వామి మీరే. వారు పడుకున్నారు కదా, అదే వారు పడుకున్నారు కదా అందుకే నిద్రపోడు. అదేంటి స్వామి? హంసతూలిక తలపాల మీద 100 మంది దాసీలు వీధులు వీసుతుంటే సరిగ్గా గాలి రావటం లేదు, పక్క మెత్తగా లేదని 10 సార్లు అటు ఇటు పొర్లే మా అన్న వదినలు గడ్డి మీద పడుకోవడం చూస్తే నిద్రపడుతుందా? పడుకోవాలనుకుంటానయ్యా, నీకు ఎందుకు బాధగా నువ్వు పడుకోపో, నేను పడుకోవాలా? అదేంట్రా? స్వామిలా పడుకుంటే, మీరు స్వామి కోసం నిద్ర మానితే నేను మీ ఇద్దరికి సేవకు నిద్రపోతానా? ఇలా పడుకుంటాను. సరే వాళ్ళకు చెప్తాను, బతుకు సేవకు ఉంటారు, గోడి సేవకు, అయినా పోయి పడుకోండిగా, నేను పడుకోవాలి. మా రాజు మీరు కదండి, మీరు నిద్రపోకుంటే నువ్వేలా పడుకుంటాను? పడుకోలేదు. తతస్త్వహం ఉత్తమ చాప బాణచూతు స్థితోపవం ఎత్ర సయత్ర లక్ష్మణ అతంత్రికై జ్ఞానివి ఆత్మపౌరుషై. ఇంత బాగా చెప్తాను. నేను ఉత్తమ చాప బాణచు అంటే ఒకటి ఉంది, దృశ్యాన్ని బాగా చూడండి. ఒక పక్క ఉంది, ఆ పక్క మీద సీతారాముడు పడుకున్నారు. సీతారాములను ఎలాంటి ఆపద రాకుండా జాగ్రత్తగా కాపాడడానికి వారి చుట్టూ తిరుగుకుంటూ లక్ష్మణస్వామి బాణం ధనస్సు పట్టుకొని తిరుగుతున్నారు. ఈయన ఎలా ఉన్నాడో చూద్దామని లక్ష్మణస్వామిని జాగ్రత్తగా చూసుకుంటూ గుహుడు ఆయన చుట్టూ తిరుగుతున్నాడు. అయ్యో మా స్వామి ఎలా తిరుగుతున్నాడో చూద్దామని గుహుడు చుట్టూ బడుగు తిరుగుతున్నాడు. ఇంకా మనకు అర్థం కాదు. చమత్కారం ఏమిటంటే, సీతారాములు పడుకుంటే లక్ష్మణస్వామి పడుకోకుండా తిరుగుతున్నారు. గుహుడు నేను కాపాడుతానయ్యా అని చెప్పాడు కూడా. అయినా లక్ష్మణుడు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? కాబోయే రాజు భరతుడు కదా. రహస్యంగా SMS వచ్చిందో ఏమో గుహుడికి, వాళ్ళిద్దరు వస్తున్నారు, గురు నేనే రాజును, తర్వాత నువ్వు నేను ఒకటే అవుతాను, మన ఇద్దరు పడతాం, చిన్నగా ముగ్గురిని లేకుండా చేయి, తర్వాత మనం చూసుకుందాం అని భరతుడు గుహునికి రహస్యంగా సందేశం పంపి ఉంటే, నేను కూడా నిద్రపోతే ఈ గుహుడు స్వామిని ఏం చేస్తాడు అని గుహుడి మీది అనుమానంతో లక్ష్మణస్వామి తిరుగుతున్నాడు. మరి గుహుడు ఏమో అయోధ్యకి లక్ష్మణస్వామి వెంట వచ్చాడు, భరతుడు లక్ష్మణుడు ఏం మాట్లాడుకున్నారో, అడవిలో పడుకోగానే వీళ్ళిద్దరిని వీడేమన్నా చేస్తాడేమో, నాకు స్వామి లేకుండా అవుతాడేమో
అందుకు ఒక గంట కనిపెట్టి ఉంది లక్ష్మణస్వామిని. అతన్ని అనుమానించి ఈయన తిరిగాడు. ఏమిటో సీతారాములు పడుకుంటే వారి చుట్టూ లక్ష్మణుడు, వారి చుట్టూ గుహుడు ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్నారు. వీరిద్దరూ భరతుడిలో కుమ్మక్కయి నిద్రగానే రాముడిని సీతను ఏమన్నా చేస్తారో ఏమో అని వారి పట్టులు అనుమానించుతున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరు రామచంద్రుడిని ముగ్గురు కాపాడుతున్నారు. ఆలోచించండి, అర్థమైందా? మా సీతారాములను గుహుడేం చేస్తాడో లక్ష్మణుడు చేస్తారేమో అని గుహుడు, ఇద్దరేం చేస్తారేమో అని భటులు ఏం చేస్తారు అని వీళ్ళిచ్చారు. అందరూ రాముడిని ప్రేమించారు. అందరికీ రాముడు కావాలి. మా రాముడు బాగుండాలి, మా రాముడు బాగుండాలి. ఎలా వీళ్ళు కోరారో మా కృష్ణయ్య బాగుండాలి, మా కృష్ణయ్య బాగుండాలి అని యశోదమ్మ, మా కృష్ణ ఎప్పుడు వస్తాడో అని నందుడు. ఇద్దరు అక్కడే కూర్చున్నారు. అన్నయ్య ఎక్కడ తింటారు, వీళ్ళు ఎక్కడ తాగుతారు, అన్నయ్య ఎక్కడ చేస్తారు. ఎంత మధురఘట్టం అండి, ఎంత గొప్ప అదృష్టం అండి. కృష్ణ పరమాత్మ ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు? కాళ్ళ నొప్పులతో వస్తాడు, వేళ్ళ నొప్పులతో వస్తాడా, బట్టలు చినిగిపోయి వస్తాడా, ఆకలితో వస్తాడా, దప్పితో వస్తాడా, ఉమ్ము కొట్టుకొని వస్తాడా? ఎదురు చూస్తున్న ఆ తల్లి ఎంతటి మహానుభావులండి. అందుకే ఒడిత్తు మగనాయి, ఒడిత్తు వడరా. ఇలాంటి యశోదమ్మ దగ్గర రహస్యంగా, అది కూడా రహస్యంగా, అంటే స్వామి కర్మ ఎంత ఘోరంగా ఉందంటే దేవకి దగ్గర పుట్టానని చెప్పుకునే అదృష్టం లేదు. ఇక్కడ పెరుగుతున్న యశోదమ్మకు కుమారుడిగా పెరుగునాడని చెప్పుకునే అదృష్టం లేదు. పొరపాటుని తెప్పితే వాడి దాకా తెలిస్తే వార్త వాడేం చేస్తాడు. సెల్లార్లలో పెంచారు, స్వరంగాలలో పెంచారు. తెలుసా బలరామకృష్ణ నామకం ఎక్కడ జరిగిందండి? సెల్లార్లో. మనం చెప్పాను, జ్ఞాపకం అనుకుంటాను మీకు. నందుని దగ్గర 200 కోట్ల ఆవులు ఉన్నాయి, 400 కోట్ల గేదెలు ఉన్నాయి. సరే మేకలు, గొర్రెలు అని చాలా ఉంటాయి. ఇంచుమించు కోట్లు అనుకుందాం. 1000 కోట్ల పశు సంపదను నందుడు ఎక్కడ కట్టివేశాడు? ఏం కదండి చెప్తే నమ్ముతామా అంటారేమో. 1692 సెల్లాలు నిర్మించాడు నందుడు, కిందికి, భూమికి కిందికి. గోవులు పైన లేవు, సెల్లాలలో ఉన్నాయి. మేయడానికి మాత్రం బయటకు వస్తాయి. పైన చూస్తే 1000-2000 ఆవులు ఉంటాయి. ఒక్క ఆవులు అన్ని అవుతుంది. ఆ సెల్లార్లన్నీ పాలరాతితో కట్టారు. ఇదేమంటారు పాలరాతి ఉన్నాయంటే అది పాలరాయి కావాలనుకోండి, అది చుట్టుపడాలి. పాలరాతితో కట్టాడు సెల్లార్. సెల్లార్లలో మణిదీపాలు పెడతాడు. చలికాలం వస్తే 4 మణులు పెడతాడు. అంటే ఆవులు బతకడానికి ఎంత టెంపరేచర్ కావాలో అంత మణులతో ఏర్పాటు చేశాడు. వేసవికాలం వస్తే చంద్రకాంత మణులు పెడతాడు, అంటే ఏసీ. చలికాలం హీటర్ పెట్టాడు, వేసవికాలం ఏసీ పెట్టాడు. ఎలా గోవులను పెంచాలో నందుడు తెలుసు, నీకు నాకేం తెలుసు. అంత అద్భుతంగా పెంచాడు గోవులను మహానుభావుడు. 100,000, 1000, లక్షలు, కోట్ల అలాగే కృష్ణుడిని పెంచాడు. ఒక గోశాలలో ఒక సెల్లాను నామకరణం చేశాడు. ఇంత రహస్యంగా పెరుగుతున్నాడు కృష్ణుడు. పైకి రాలేదు, పెద్దగా ఎవరికి తనని చెప్పలేదు. చెప్తుంది భాగవతం, చెప్తాను పద్మపురాణంలో. స్వామిని చూడాలని చాలామంది దేవతలు వచ్చారు. ఒకసారి మన బోళాశంకరుడు, అలాగే ఆయన భిక్షుకుడే కదా, చదువుకొని ఉంటాడు కదా, ఓ కపాలం పట్టుకొని వచ్చి మాదాపడం అంటూ వచ్చాడు. ఆయన బిచ్చం కావాలి. అణిమ అష్టసిద్ధులకు నాయకుడు కదా మహానుభావుడు, అష్టసిద్ధి ప్రజలు. ఎందుకు వచ్చాడు బిచ్చానికి? వస్తే అనబడతాడేమో, కాస్త మా బుచ్చిబాలుని చూద్దాము. వైకుంఠంలో ఉన్న స్వామి ఎలా ఉన్నాడో తెలుసు కదా, ఇక్కడ ఎలా ఉన్నాడో చూద్దాం. పసిపాపగా, పసిబాలునిగా, ఆటల పిల్లవాడిగా, సర్వస్వరమునిగా స్వామి ఎంత బాగుంటాడో చూద్దాం.
ఒక్కసారి చూద్దాం అని వస్తే పిల్లవాడిని లోపడే పెట్టి ఏదో పంపించేసింది. అమ్మా పిల్లవాడు లేడా? ఏమయ్యా నీకు పిచ్చర్ కాదు వాడు అడిగావు, పెట్టారు పోరాదు, పిల్లవాడు ఎందుకు? ఒక్కసారి చూస్తానమ్మా, నీ పనేం లేదా? వాడు చూడడానికి వచ్చావా? నేను నిన్ను వాడే పంపాడా? ఎవడు కౌన్సిలర్ పంపాడు చూడను. ఓ స్వామి ఇలాతోంది అంగం ప్రత్యంగం అవిమర్శం అపాంగై సంపశ్యన్ అరయ్య దునోతి క్షిపతీయత్ సవై క్రీడన్ బాల మురళిపు విధత్తాం శ్యాం అభిజ్ఞే అంటాడు. ఇది చూస్తాడు కాసేపు, ఇలా కింద చూస్తాడు, ఇలా కింద చూస్తాడు, కింది కొమ్మి చూస్తాడు. ఆయన బాధపడలేక మరీ ఏడిపిస్తే బాగుండదని పరమాత్మ పరిగెత్తుకొచ్చి అమ్మ ఆకలి అవుతుంది పారిపోయి అంటాడు. పరిగెత్తుకొని వచ్చి ఓరో కొత్తోడు ఉన్నాడు కదా, తల్లి వెనక దాక్కొని ఇలా కింద చూస్తాడు. వచ్చేవా స్వామి అసలు ముందరికి రావయా చూస్తాను, అబ్బే అమ్మకం పడుతుంది రా. ఎంత లేదండి రైలు ఒకళ్ళు తిరిగి చదవాలి, పిల్లలు ఆనందం. ఏదో వెన్న తినడం పాలు తినడం కాదు. ఎంతమంది దేవతలు స్వామిని చూడడానికి ఎన్ని అవస్థలు పడ్డారు. ఎందుకంటే వైకుంఠంలో ఈ రూపం కనపడదు కదా. అక్కడ క్షీరసాగరసాయి, ఆశ్చర్యసాయి, నిత్యసూరుడు, బో అణిమ మహిమ శ్రీవత్సం కౌతుకం వనమాల శంఖం చక్రం పీతాంబర. అక్కడ రాజు ఫుల్ అఫిషియల్. ఇది మా స్టిల్, ఇది బాగుంటుంది. ఈ రూపం చూడాలి, ఆ రూపం ఎందుకు పొద్దుపోక ఎంత తాపత్రయపడ్డానండి. ఇంత గుర్తున్నా ఆ దుర్మార్గుడు సహించలేదండి. పాపం యోగమాయ చెప్పింది, నిన్ను చంపేవాడు ఎప్పుడో పుట్టాడు, ఎక్కడో పెరుగుతున్నాడు. ఎక్కడో అన్నాడు కదా, ఊరుకోవచ్చు కదా, రాని ఉత్సవం చేద్దాం. ఇక్కడ లేడు కదా, ఎక్కడో ఉన్నాడు, నాకెందుకు బాధ అనుకున్నాడా? లేకుండా చెయ్యాలి, లేకుండా చెయ్యాలి, లేకుండా చేయాలి. ఒకటే అనుకున్నాడు, వాడి కొడుకు తీరని లేకుండా చేశాడు. ఎవరిని? వాడిని అనుకున్నావు కదా, ఏమనుకున్నావు? లేకుండా చేయాలి, లేకుండా చేశాడు. కంజను వయத்தில் నెరుపెన్న నిన్న నెడుమాలి. అందుకనే తీంగు నినయిందా కరుత్తై పిడపిద్దు. హాని తలపెట్టాడు. హాని చేస్తే బాధ లేదు, హాని తలపెడితే బాధ. తప్పు చేయటం కంటే తప్పు చేయాలి అనుకోవడం తప్పు. పాపం సంకల్పిస్తే వస్తుంది, పుణ్యం చేస్తే. ఫలానా వాడిని బాగా కొడితే బాగుండు అంటే ఈ కొట్టిన పాపం వస్తుంది. కానీ ఫలానా వాడికి అన్నం పెడితే బాగుండు, అన్నం పెట్టిన పుణ్యం కాదు, పెడితేనే వస్తుంది. అన్నం పెడితేనే వస్తుంది, దెబ్బలు కొడతానంటేనే వస్తుంది. అందుకే పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి చెప్తావా. లోకంలో అందరూ పుణ్య ఫలం కావాలని కోరుకుంటారు, కానీ పుణ్యాన్ని చేయరు. పాపఫలం ఇచ్చేంతి పాపం కుదురుతుంది. మాకు పాపఫలం వద్దు అంటారు, కానీ పాపం చేస్తారు. ఎంత కర్మండి ఇది. నీకు ఏది కావాలో అది చెయ్యాలి కదా. పుణ్యం కావాలంటే ఏం చేయాలి? పుణ్యం చేయాలి. పాపం వద్దంటే ఏం చేయాలి? పాపం చేయకుండా ఉండాలి. ఇక్కడ మీరేం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు, పుణ్యం మాత్రం. కంసుడు అనుకున్నాడు, తన స్తనములలో విషం పెట్టుకొని మరీ విషం పాలించింది, అయినా మోక్షం ఇచ్చాడు స్వామి. ఆమె చంపాలి అనుకోలేదు, పని చేసింది. మనసులో లేదు చంపాలి, రాజానే పరిపాలించాలి, అందుకోసం ఇచ్చింది. శిశుపాలుడు పుట్టినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాడు, కానీ వాడిని ద్వేషించలేదు, అందుకే వాడికి మోక్షం వచ్చింది. ఒకడున్నాడు వేరుడు, వాడు పుట్టినప్పటి నుంచి వాడు పుట్టేంత వరకు పరమాత్మను ద్వేషిస్తూనే ఉన్నాడు. భావన మనకు ఫలితాన్ని ఇస్తుంది, కర్మకాండ. అందుకే కంసుడు తీంగు నినయింద, హాని తలపెట్టాడు. కృష్ణుడికి హాని చెయ్యాలి అనుకున్నాడు, అది ప్రమాదం. రహస్యంగా ఎదనో పంపాడు.
ప్రతి వారిని ఏమని చెప్పి పంపాడు? చంపాలి అప్పుడు పంపాడు. చంపాలి అన్నవచ్చు, నీ మాట చెప్పాడు. నువ్వేం చెప్పానా? చంపాలి, చంపాను. కోరిన పిలుస్తాను. అయితే ఎవరిని కర్తాకర్మ మనకెందుకు? నువ్వు చంపాలి, నీ చంపాలి. అలాంటి స్వామి మధురా నగరానికి వస్తే ఆ స్వామిని చూసినప్పుడు మధురానగర వాసులు ప్రజలు ఎంత పరితపించారండి. అయ్యో, ఈ సుకుమారుడా, ఈ కోమరదేవుడా, ఈ పిల్లవాడా, ఇంత చిన్నవాడా, ఇతడు మల్ల యుద్ధం చేస్తాడా? ఇతనితో మల్లు యుద్ధం చేస్తాడా? ఇతన్ని మా కంసుడు చంపుతాడా? ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడో మా కృష్ణుడిని మా కంసుడు ఏం చేస్తాడు? అయ్యో, ఏం చేస్తాడు? పిల్లవాడేమవుతాడు? పరితపించని వారు లేరు, బాధపడని వారు లేరు. ఇంతమంది బాధను మరి వారిలో ఉంచితే ఏం లాభం? అమాంతం ఆ మొత్తం బాధను తీసుకొని పోయి కంసుడి కడుపులో పెట్టాడు. కంసుడిని భయపెట్టాలి అంటే భయం ఎక్కడి నుంచి తేవాలి? హనుమంతుడు లంకను కాల్చాడు కదా, నిప్పు ఎక్కడి నుంచి తెచ్చాడు? ఋషిముఖుడు తెచ్చాడా? వాడే ఇచ్చాడు. ఆయన కాల్చువాడు ఇచ్చాడు కదా. మరి ఎంత మంచి వాడు ఆయన, పదార్థు కాలుస్తాను, కాల్చాలన్నాడు, కాల్చాడండి. పది చెప్పాలి, ఏం చెప్తాం? ఇప్పుడు నువ్వే ఇచ్చావు కదా. వారు ఇచ్చిన నిప్పుతో వారిని కాల్చినట్టుగా కంసుడి ప్రజలు పడుతున్న భయాన్ని తీసుకొని కంసుని హృదయంలో పెట్టాడు. ఎలాగూ నెరుపెన్న నిన్న నిప్పులా పెట్టాడు. ఒక్క రాత్రిలో కంసుడు కొన్ని లక్షల సంవత్సరాల జీవిత వ్యధను అనుభవించాడు. మళ్ళీ వాడు పుట్టొద్దు కదా, మోక్షానికి పోవాలి. స్వామి చెప్తున్నాడు, మోక్షానికి పోవాలంటే పాపమంతా తొలగిపోవాలి. పాపమంతా పోవాలంటే దుఃఖం పొందాలి, క్షోభ పొందాలి. ఆ రాత్రి కంసుడు పొందిన క్షోభ ప్రపంచంలో ఏ ప్రాణి పొందలేదు. కూర్చుంటే కృష్ణుడు, నిలబడితే కృష్ణుడు, పడుకుంటే కృష్ణుడు, పాలల్లో కృష్ణుడు, నీళ్లల్లో కృష్ణుడు, మద్యంలో కృష్ణుడు, భోజనంలో కృష్ణుడు, పరుపు మీద కృష్ణుడు. అద్దంలో చూస్తే తలకాయ లేని మొండెం కనబడింది వాడు. గతి అవునండి, వస్తున్నాడు, తలకాయ లేదు, కనబడండి. తలకాయ ఎక్కడ ఉంటుంది? వాడి చేతిలో ఉంది, కృష్ణుడి ఎదురు ఉందండి. ఒకసారి చూసుకుని నీడ లేదు, నీడ కనపడండి. ఇవి నేనేస్తున్నానండి, త్వరలో మృత్యువు రాబోయే వాడికి నీడ కనబడదు. స్వంఛాయాం నాను పశ్యంతి కృపణా మృత్యుభాగిన స్కందపురాణం. త్వరలో మృత్యు వస్తుంది అంటే నీడ కనబడదు, తన శిరస్సు తాను కనపడదు. పొరపాటున పండుకుంటే కళ్ళు మూసుకోగానే మన ముందర ఒక పెద్ద అమ్మాయి భయంకర ఆకారంతో నగ్నంగా ఒంటి మీద బట్టలు లేకుండా నిలబడి జుట్టు విడబోసుకొని నన్ను పట్టి లాగుతుంది. కళ కాదు, చూస్తుంటే. మరి కాసేపటికి చూస్తే పెద్ద నూనె తక్కల మీద చిన్న పడిస్తుంది. కానీ ఏం కోరదు వాడికి అయితే ఏమిటి? నిద్రపోయాడా, అన్నం తిన్నాడా, పాలు తాగాడా, కనీసం వస్త్రాన్ని కట్టుకున్నాడా? ఏమో కృష్ణుడు వచ్చాడు చెప్తాడు మనకు. గర్గభాగవతం బాగా చెప్తుంది చెప్తాడు. కృష్ణుడు వచ్చాడు, మరి రేపు పొద్దున వస్తానన్నాడు, వీడేమో ఆయనను చంపాలని చూస్తున్నాడు. మరి ఆయన ఏం చేస్తాడో, రేపు తెల్లారితే పరిస్థితి ఏమిటో ఒకసారి మా స్వామి ఈరోజే ప్రేమగా చూసుకుందాం అని ఆయనకి ఇద్దరు భార్య చెప్తాం. తెలుసు కదా, ఆస్తి ప్రాస్తి అంటారు. ఎవరు వారు? జరాసంధుని పుత్రిక. ఇద్దరు ప్రేమగా ఒక భర్త దగ్గరికి వచ్చారు. వాడు చూస్తేనా ఇద్దరు భార్యలు వచ్చి రెండు దేయాలు కనబడ్డారు. బాగా చూసుకుంటే బలరాముడు కృష్ణుడు కనబడ్డాడు. మళ్ళీ బాగుంది దెయ్యాలు పోతాను కనబడ్డాడు. వ్యాధుడు అంటాడు, కంసుడు భయంతో వాస్తవాన్ని చూచాడు అన్నాడు. అర్థమైందా? న్యాయంగా సంసారంలో
అమ్మాయి ఏమనుకోకండి, భార్యలు భర్తలకు ఏంటి వేయలేదు, భర్తలకు భార్యలు ఏంటి గోడలేదు. లాక్కొని తినేవాళ్ళండి. ఏం లాక్కుంటారు భార్యను? భర్తలు ఏం లాక్కుంటారు? బతకనిస్తారా భార్యను? నుండి వచ్చినప్పటి నుంచి పడుకునేదా ఒకటే బాధ కదా. కొన్ని వాళ్ళు బతకనిస్తారా? ఇవాళ పక్క ఇంటికి పోయానండి, ఇప్పుడే పద్మాటి ఇంటికి పోయాను, ఇప్పుడే వచ్చాను. భర్త అప్పుడే వస్తాడు ఆఫీసు నుంచి, ఎలివేలి పకోడీలు తీసి కమ్మని కాఫీ ఇచ్చి పక్కన కూర్చుంటుంది. అర్థమేంటి? ఏదో ఆయన ఉన్నాడు, చెప్పు ఏంటి? అబ్బే ఏం లేదండి. చెప్పడాలి ఎందుకు వచ్చావు కదా? అబ్బే ఏం లేదండి. ఏదో చెప్పాలి, మంచి కాఫీ ఇచ్చావు, మరి ఇంత పకోడీలు పెట్టావు, అడగకుండా టిఫిన్ చేశావు. అట్లేం కాదండి, అట్లని కాదండి, పక్క ఇంటికి పోయానండి, మంచి తెలుసు కదా. ఏమో నాకేం తెలుసు, పక్క ఇంట్లో ఉంటుందండి. ఉంటుంది. అంతా ఇవాళ షాపుకు పోయి పచ్చలు నక్లెస్ తెచ్చారు, కళ్ళు చిక్కేరే పోతే నిజంగా పుట్టితే ఒక అలాంటి నక్లెస్ పెట్టుకోవాలండి. ఎంత బాగుంది అనుకున్నా. 2 కళ్ళు చాలేదండి. మీరు చూస్తారని తెచ్చారండి, చూడండి చూడండి. దీని బాగా తిరగలేసారు. ఇప్పుడు టిఫిన్ క్యాబ్ ఎందుకు? రేపు మీరు వచ్చేటప్పుడు తీసుకొని రావాలి, లేకుంటే రేపు అన్నాడు కూడు బంధు ఏమే ఉండవు. మరి తెయ్యాలి కానీ మీరు ఏంటండి ఆలోచించండి. శరీరాన్ని, మనస్సును, జీవితాన్ని పూర్తిగా పరమాత్మ నుండి దూరం చేసి వ్యామోహాన్ని భర్త భార్యకు పెంచుతాడు, భార్య భర్తకు పెంచుతాడు. వాస్తవాన్ని ఒక్కసారైనా కౌతుడు చూచాడు, ఎంతో బాగుందంటే అడిగాడు చమత్కారం. ఇది నెరుపెన్న నిన్న నిర్మాలే నిప్పులా ఉన్న పరమాత్మ కంసుని వధించాలి. ఉన్నాయి అరుత్తిత్తు అందు మాకేమొద్దయ్యా, ఇదే మాట చెప్పాను కదా, ఏమొద్దండి ఇప్పుడు అదే ఏమన్నా మాకేమి వద్దయ్యా, ఉన్నాయి అరుత్తిత్తు, నిన్నే కోరి వచ్చావు, మాకు నువ్వే కావాలి, ఇష్టమాకెళ్ళయ్యా. పరమాత్మ కావాలి అంటే దేవతలందరూ దూరం అవుతారు. మీరు చెప్పాను కదా. భగవంతుడే కావాలి అనండి, దేవతలు దూరంగా పోతారు. దేవతలే కావాలి అన్నారు, పరమాత్మ దూరంగా పోతారు. కోరికలు కోరితే భగవంతుడు దూరం అవుతాడు, భగవంతుడిని కోరితే దేవతలు కోరికలు దూరం అవుతాయి. నీకు కోరికలు కావాలా, భగవంతుడు కావాలా? ఇది కాదు. జ్ఞానులు పరమాత్మను కోరుకుంటారు, అజ్ఞానులు సంపదలు అంటున్నారు. ఉన్నయి అరుత్తిత్తు వందో నిన్నే కోరి వచ్చాను, నాకేమీ వద్దు. పరతరుది ఆగిరు, నువ్వు ఇస్తానంటే తీసుకుంటావు, నా తప్పే ఉంటే. నేను వద్దనం, ఎప్పుడు నువ్వు ఇస్తానంటే వద్దు. తప్పు. పరమాత్మ ఇచ్చిన దాన్ని తీసుకోవాలి. ఇది ఉత్తమాట కాదు, పరమ వేదాంతం. మనకు వ్యాధి ఇచ్చాడు, అయ్యో స్వామి పోగొట్టు అంటే ఏమర్థం అండి? అంటే ఆయనకు లేదంటేనా? మనకి ఎందుకు? అనుభవించు. సంపద ఇచ్చాడు, అనుభవించు. ఆపద ఇచ్చాడు, అనుభవించు. విప్రనారాయణుణ్ణి రాగలిగాడు, నీకెందుకు రా వేశ్యా అంటే స్వామి అన్నాడు అనుకోండి, స్వామి మీరు పరమభక్తులు కదా, మహానుభావులు, మీకు వేసేందుకు ప్రీతి ఏమిటండి? మీరెందుకు కోరారు? పిచ్చివాడ నీ ఎక్కడ కోరారా? ఆమె వచ్చినది, ఆమె వచ్చిందా? ఆయన పంపాడు. నేను నా ఆశ్రమంలో ఉన్నాను, పూల మొక్కలు పెంచుతున్నాను, పూలు పెంచుతున్నాను, మాలలు అల్లుతున్నాను, స్వామి చేస్తున్నాను, నేను పూలు పెంచుతాను వచ్చింది. ఆమె పూలు తీసుకుంది, ఆమె మాల చేసింది, ఆమె అందించింది, ఆమె దగ్గరికి వచ్చింది, ఆమె అన్ని సంతోషంగా ఆమె అందించింది. అంటే ఆమె ఇచ్చిందా? ఎవరు ఇచ్చారు? ఆయన ఇచ్చాడు కదా. వనంలో తోటలో పరమాత్మ సేవ చేస్తున్న నా దగ్గరికి వేసేందుకు రావాలండి? నేను పిలిచానా? నేను అడిగానా? నేను కోరానా? నేను రమ్మన్నానా? పరమాత్మ పంపాడు. పరమాత్మ ఇచ్చిన దాన్ని పరమాత్మ కోసం స్వీకరించాడు. పరమాత్మ పంపించాడు, నేను అడిగాను. నువ్వు వద్దు, వెళ్ళిపో, వెళ్ళిపోయాడు. నువ్వు రా, బంగాగినే వచ్చింది, వచ్చాడు. నువ్వు పిలిచావు, నీ దగ్గరికి వచ్చాడు. శిక్షిస్తాను, శిక్షించవలను, అది స్వామి ఇచ్చాడు. ఆనాడు వేశ్యను స్వామి ఇచ్చాడు, ఈనాడు నీతో కొరడెబ్బరు స్వామి ఇచ్చాడు. రేపు మాడదండ ఆయన ఇస్తాడు, తీసుకుంటాను. మాడదండ తీసుకుంటాను, కొరడెబ్బరు తీసుకుంటాను, వేశ్య తీసుకుంటాను, పూలను తీసుకుంటాను, ప్రజలను తీసుకుంటాను. భగవంతుడు ఇచ్చిన దాన్ని వద్దనే హక్కు నీకే వడించాడు.
వాడు ఇచ్చారో నేను తీసుకున్నాను. పరమాత్మే ఇప్పిస్తాడు అందరితోటి, మనం స్వీకరించాలి. మొదలే చెప్పారు, మేము కాటుక పెట్టుకోము, మయ్యట్టుడుదో మరొట్టునాముడియో, మేము కాటుక పెట్టుకోము. మేము ఏమన్నారు, మేము పూలు పెట్టుకోము, మేము కాటుక. మేమెందుకు పెట్టుకోము అనొచ్చు కదా, పూలు పెట్టుకోము కాటుక పెట్టుకోవచ్చు కదా. ఏమన్నారు, మేము పెట్టుకోము అంటే నువ్వు వచ్చి పెడితే నీ ఇష్టం. ప్రియుడు భర్త వచ్చి, అమ్మాయి ఇలా బాగలేవు, నీ కన్నులు బాగలేవు, కాస్త కాటుక పెడతాను, ఎంత బాగుంది కడిగే పెడితే అని స్వామి వచ్చి కడిగే పెడితే వద్దంటారు. భర్తకు భార్య కన్నులు కాయవద్దు కోరిక ఉంది, ఆయన ఇచ్చాడు, ఆయన దిద్దాడు, వద్దని అంటావా అనకూడదు. నువ్వు వచ్చితే నీ ఇష్టం. భర్త వచ్చాడు, ఇలా ఉన్నదేమిటి, పూలు లేకుండా పూలు తెచ్చాను పడు తిప్పి పూలు పెడితే వద్దంటారు. కృష్ణ నువ్వు పూలు పెడితే తీసుకుంటాను, నువ్వు కాడికి పెడితే పెట్టుకుంటాను, మేము పెట్టుకుంటాను, నువ్వు పరగిస్తే తీసుకుంటాను, మేము అడగం. ఎందుకు వచ్చారు ఇంత కష్టమే? కష్టం ఎక్కడికి స్వామి? తిరుత్తక్కజలవము చేవరము వ్యాపాడి వరుతము తవరిందు. అంత పెద్ద అమ్మ నిన్ను కోరింది, క్షీరసాగరంలో పుట్టిన తల్లి, అందరూ క్యూలో నిలబడితే వారి ఎవరైనా కోరిందే? అమాంతం వెళ్ళి నువ్వు ఎక్కడున్నావు, ఏకాంతమాశ్రిత్య సుగోప విశ్వం అంటాడు చమత్కారంగా. అందరూ క్యూ కట్టారు లక్ష్మీదేవన్, ఈయన ఒక్కడే క్యూలో లేడు, నువ్వు ఎక్కడో కూర్చున్నాడు చాలా దూరం. ఎందుకు? ఒక శాస్త్రం ఉంది కదా, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా అన్నీ వస్తాయి. ఎలాగో తెలుసు, ఆలోచన ఇక్కడే పడుతుంది, నాకెందుకు కాదు అయిన బాధ, నేను హాయి కూర్చుంటాను, వస్తే ఆమె వస్తుంది. ప్రపంచమంతా ఆమెను కోరుకుంటుంటే ఆమె నిన్ను కోరుకుంటాయా? ఎంత గొప్ప! ఎవరు గొప్ప అండి? ప్రపంచంలో ఇలా బ్రహ్మాండాలు ఎవరు కోరుతున్నాయి? శ్రీ కావాలి, సంపద కావాలి, లక్ష్మి కావాలి, లక్ష్మి కావాలి, లక్ష్మి కావాలి. ఆ లక్ష్మి ఎవరిని కోరింది? స్వామి కావాలి. అందుకే తిరుత్తక్క సర్వం. అమ్మవారు కూడా కోరదగిన సంపద దగ్గర ఉంది. ఏమిటది? కోరిక లేకపోతే. అమ్మవారు ఎవరిని వలుస్తుంది? సంపద ఎవరికి వస్తుంది? వద్దనే వాడికి వస్తుంది. నాకు కావాలి, నాకు కావాలి అస్సలు రాదు. నాకేది వద్దు అందిస్తాడు స్వామి. పాపం ఏది వద్దన్నాడు. భీకర సంసార దవాకృతిని బెరకు నీ పాదాశ్రయం చేయవే. నాకు వద్దయ్యా ఈ సంసారం, మోక్షం ఏవయ్యా ఇచ్చాడా? నాన్న 5 ఏళ్ల పిల్లవాడు సంసారం వద్దనడం గొప్పేం కాదురా, 50 ఏళ్ళ వాడు వద్దంటే గొప్ప. ఎన్నడూ లడ్డూ నోట్లో వేసుకొని వాడు లడ్డూ వద్దంటే గొప్ప. లడ్డూ నోట్లు వేసుకొని కొన్నాళ్ళు తిని మన లడ్డూ దూరంగా వచ్చి అన్నవాడు గొప్ప. వివాహం చేసుకోవాలి, నీవు సంతానాన్ని పొందాలి, నీవు రాజ్యాన్ని అనుభవించాలి, అన్ని భోగాలు అనుభవించాలి, మీ నాన్నన్ని రోజులు నువ్వు పరిపాలించాలి. ఆ తరువాత కూడా సంసారం రాజ్యం నాకొద్దు అంటే అప్పుడు ఇస్తాను. స్వభావం నాకేది వద్దు అంటే అందిస్తాడు. కోరిక లేని వాడిని అమ్మ కరుణిస్తుంది, అమ్మ వరిస్తుంది. ఇదే కోరిక లేకపోతే పరమాత్మ యొక్క యోగ్యత. అమ్మవారు ఇదే. అమ్మ నీవే కావాలి, నాకు నువ్వెందుకు, నీ ఇష్టం కావాలంటే రాని అది కోరాలి, వచ్చి మెళ్ళ మనిషి అంతేనా? సేవలు పాలసముద్రంలో దాగి ఉన్న అమ్మను బయటికి తేవడానికి పరమాత్మ ఎంత కష్టపడ్డాడండి. దేవతలను పిలిచి, రాష్ట్రులను పిలిచి, వారికి చెప్పి, వీరికి చెప్పి, పర్వతాన్ని పడవేసి వాసుకుని తెచ్చి, మందరాన్ని దేవో చేసి, కూర్మవై కింద ఉండి, పైన ఉండి, పర్వతంలో ఉండి, పాములో ఉండి, దేవతల్లో ఉండి, అడుగులో ఉండి, చిరికి చిరికి గోలగోల చేసి, విషం వస్తే శంకరుడిని పిలిచి, అమృతం వస్తే మోహిని పిలిచి, ఏంటి కర్మలండి ఇవన్నీ? ఇదంతా ఎందుకండి? నిజంగా అమృతం కోసమేనండి? ఎంత నాటకం ఆడాడు స్వామి. మీకు అమృతం వస్తుందా తెలుగు అన్నాడు. నిజమే అనుకుంది, అమృతం వచ్చింది, ముందు అమ్మ వచ్చింది, అమృతం వచ్చింది. అక్కడ నా భార్య ఉండి చిరుగు వాడు చూస్తారండి. ఆలోచించండి, అక్కడ నా భార్య ఉంది, తిరగండిరా అంటే మాకేం పని నీ పని అంటారు. అదే మీరు చదువుతున్నారా, అమృతం కావాలి కదా, చదువుకునే అమృతం వస్తుంది, ఇది ఎప్పుడు చావాలి పడ నిజానికి నిజం అమృతం వస్తుంది అని చెప్తారు. ఎవరొచ్చాడు ముందు? ఇదండి సేవలు అంటే.
నీకోసమే చేస్తున్నాను రా, నా కోసం ఏమీ కాదు అన్నాడు. అంతా ఆయన కోసం కదా, పోతాం కాదు. అవతారాలన్నీ ఆయన కోసం కాదు, మన కోసమా? కబులు మన కబులు చెప్తున్నాడు. పసిపిల్లకు తల్లి పాలు ఎందుకు ఇస్తుంది? సంతోషం ఎవరికి? తల్లికి అండి. నా పిల్లవాడు నాకు ఆనందం. పిల్లలను తన సంతోషంతో పెంచుతుంది, బాధతో పెంచుతుంది. అబ్బాయికి పెళ్లి చేస్తుంది ఎందుకు? సంతోషంగా ఉండాలని, సంతోషంగా ఉంచాలని. అది వాళ్ళకి మాత్రమే అవసరం. కానీ ఎవరికి లాభం? తనకే. అవతారాలతో ఎవరికి లాభం? మనకు కాదు, స్వామికి. నా భక్తులు నా దగ్గరికి ఉంటారు, వారిని నేను కాపాడుతాను, వారిని నా ఒడిలో పెట్టుకుంటాను, వారి సంతోషం చూస్తాను. పిల్లవాడికి పప్పు వేసి అన్నం పెట్టి తింటుంటే వాళ్ళ అమ్మ అన్న పప్పు బాగుందమ్మా అంటే తల్లి ఎంత సంతోషిస్తుందండి. మరి ఈ పిల్లవాడు స్వామి నువ్వు రక్షించావు ఎంత సంతోషిస్తాడండి. ఇది సేవకము. అమ్మ కోసం ఇంత కష్టపడ్డాలి. చెప్తాడు మహానుభావుడు, అబ్ధిం బబంతిత మమంతిత. అంతమాట స్వామి నువ్వు పాల సముద్రంలో వచ్చి చేరావు కదా, అసలు నీ ఒరిజినల్ ఇల్లు ఎక్కడ? మనలో మాట పోయికుంటాం కదా, ఎందుకు వదిలిపెట్టావే? అత్తగారిగానే కదా, ఎక్కడి అట్లా వినాలి చెప్పు. ఎందుకు అత్తగారిగా కదా, అందుకే వచ్చావా? సరే వస్తే వచ్చావయ్యా, మరి నువ్వు ఉన్న సముద్రాన్ని చిరికాలి ఎందుకయ్యా? పర్వతాన్ని పడేసి ఎందుకు? అమ్మ కోసమే కదా. పోయి అంతేకాదనుకుంటే మరొకసారి ఓ సముద్రం మీద వారధి కట్టావు, జ్ఞాపకం ఉందే? ఎందుకు కట్టావు వారధి? ఎవరి కోసం కట్టావు? పోయి ఇంకాస్త ముందుకు పోతే పాపం లంకకు వెళ్ళి రావణాసుడు తలకాయలు పటాపటా కొట్టావు. ఎవరి కోసమయ్యా? కబుర్లన్నీ మా కోసమే, అమ్ములను కాపాడాలి. చేసింది ఎవరి కోసం? అమ్మా నువ్వు అంటే స్వామికి ఎంత ప్రేమ తల్లి, ఎంత ప్రేమ నువ్వు అంటే ఎవరు ఉంటాడా? పై కబుర్లు మాత్రం నాకు లక్ష్మొద్దు అంటాడు, అన్ని మొదలు చేస్తాడు. ఇది సేవలు, వీరచర్య. నీ వీరచర్య ఎంత చమత్కారం ఉంది, ఎంత వైభవం ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత దయ ఉంది, ఎంతటి వాత్సల్యం ఉంది, ఎంతటి ఆర్ద్రత. ఇవన్నీ పాడుతామయ్యా. ఇన్ని నీ చరిత్రాలు పాడుకుంటూ వస్తుంటే మా కడగరవుతుందా? అది ఎక్కడిది? పాదేయం పుండరీకాక్ష నామ సంకీర్తనం పరం. పరమాత్మ నామ సంకీర్తనమే దారిపత్యం. ఇంకా మా రాజు ఎక్కడిదయ్యా? నీ కీర్తిని పాడుతున్నాం, నీ చరిత్రాన్ని పాడుతున్నాం, నీ వీర చరిత్రను పాడుతాం. అలసటపోతుంది. ఆనందంగా వచ్చాము స్వామి, అలసిపోయి రాలేదు, మాకే అలసట లేదు అని మనకు ఈనాటి భాషలలో అమ్మ చెప్పినది. మనం ఈరోజు కూడా సమయం అయింది కాబట్టి ఒకే అర్థాన్ని చెప్పుకున్నాం. మళ్ళీ వ్యంగ్యార్థం కొద్దిగానే ఉంటుంది అనుకుంటే అది అది రేపు చెప్పుకొని రేపటి భాషలను చెప్పుకుందాం. వరింతు మగనాయ్ విరందో ఓరిడవిల్ వరింతు మగనాయ్ వడింతు వడల கரிக்கிலான் தீமு நிலைய கருத்தை விடப்பித்து கஞ்சன்வயத்தில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பரதருதியாகில் இருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தவிர்ந்து மகிழ்ந்தே தோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்வஸ்தி பிரஜாப்ய பரிபாலயந்தாம் न्याय्येन मार्गेण महीन्महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण.